మీరు కాలమును ఎరిగి మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయ్యిందని ఇక పౌలు గారు సంఘానికి తెలియజేస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రజలు ఆత్మ సంబంధమైనటువంటి నిద్రలోకి జారుకున్నటువంటి కాలం ఇది. ఆత్మ సంబంధముగా నిద్రలోకి జారుకుంటున్నారు. భౌతిక సంబంధముగా ఒక వ్యక్తి నిద్రలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏమి జరుగుతుందో, అక్కడ ఏం సంభవిస్తుందో అతను ఏమీ పట్టించుకోడు. వాస్తవానికి నిద్ర అంటే ఒక రకంగా చెప్పాలంటే అది మరణానికి సాదృశ్యం. ఒక వ్యక్తి నిద్రపోతున్నాడంటే అతను ఆల్మోస్ట్ ఆల్ మరణిస్తున్నాడని అర్థం. మరలా ఒక మరొక సమయం వచ్చేటప్పటికి అతను తిరిగి మరలా లేపబడతా ఉంటాడు. సో మనం చూస్తే ఆత్మ సంబంధముగా క్రైస్తవులుగా మనం ఎప్పుడు కూడా నిద్రపోకూడదు. నిద్ర అనేది ఒక మరణానికి సాదృశ్యం. సో ఇక్కడ ఏమన్నాడంటే కాలమును ఎరిగి నిద్ర మేలుకునే వేళ అయ్యిందని మీరు గుర్తించండి అన్నాడు. ఇప్పుడు క్రైస్తవులుగా మనం ఏ యుగంలో జీవిస్తున్నాము, ఏ కాలంలో జీవిస్తున్నాం అనేది తప్పనిసరిగా మనకు అవసరమైంది. భౌతికంగా చూస్తే ఇప్పుడు వర్షాకాలమో తెలియదు, ఇప్పటికే వర్షాలు పడాలి, అయినా వర్షాకాలం ప్రారంభించబడలేదు. ఇక ఇప్పుడు ఉన్నటువంటి దినాలు చూస్తే ఏది వర్షాకాలమో, ఏది ఎండాకాలమో, ఏదో చలికాలమో కూడా తెలియనటువంటి రీతిలో వాతావరణం అంతా పాడైపోయింది, వాతావరణం అంతా మారిపోయింది. ఇప్పుడు ఏ కాలము కూడా తెలుసుకోలేనటువంటి జనులుగా మారిపోయాం. ఒకప్పుడు ఎండాకాలం వచ్చేస్తుంది, ఫలానా నెల ఉంటే ఎండాకాలము, ఫలానా నెల ఉంటే వర్షాకాలము, శీతాకాలం అని ఈజీగా చెప్పేసేవారు. కానీ ఇప్పుడు కాలం ఏ విధంగా ఉందంటే ఎండాకాలంలో వర్షాలు పడతాయి, వర్షాకాలంలో ఎండలు కాస్తాయి, మరలా చలి పడుతుంది. ఇలా మిక్సింగ్ అయిపోయి ఏ కాలంలో ఎలా ఉందో మనకు తెలియని పరిస్థితిలో ఉన్నాం మనం. ఇప్పుడు మరలా రకరకాల ప్రకృతి వైపరీత్యాలు మనం ఇప్పుడు దినాల్లో మనం చూస్తున్నాం. అందుకే ఇప్పుడు ఆత్మ సంబంధంగా కూడా ఏ దినాల్లో చూడాలో ప్రజలకి ఆందోళన అవుతుంది. ఆత్మ సంబంధముగా కాలమును గుర్తించకుండా ఏ దినాల్లో జీవిస్తున్నాం, ఎలా బ్రతకాలి, ఒక క్రైస్తవుడిగా దేవుని యొక్క వాక్యం అనేది ఏ విధంగా నెరవేర్చబడుతుంది అని వీటి మీద ఒక క్రైస్తవుడిగా ఉండి కూడా మనం గుర్తించక లోక కార్యములలోనూ లోకములోనూ మనం తిరిగి అందులో విలీనమైపోయినటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం. ఇక్కడ ఏలియా కాలంలో దేవుడు స్పష్టంగా పరిశుద్ధాత్మ రాయిస్తుంది, యెహోవా సుడిగాలి చేత ఏలియాను పరమునకు ఆరోహణము చేయు కాలం అని అంటున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏలియా భూమి మీద మరణము రుచి చూడకుండా కనురెప్ప పాటులో ఎత్తబడే కాలమున అని అర్థమైంది. ఇది ఎత్తబడే కాలము కోసం మాట్లాడుతున్నాడు. అంటే ఏలియా ఎత్తబడే కాలం కోసం మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు? ఏలియా ఎత్తబడే కాలమున అంటే ఏలి ఎక్కడ జీవిస్తున్నాడంటే ఎత్తబడే కాలంలో జీవిస్తున్నాడు. ఈరోజు ఎత్తబాటు అనేది ఈరోజు చాలా మంది క్రైస్తవులకు తెలియదు. ర్యాప్చర్ అనే పదం ఇప్పుడు తెలియదు. చాలా మంది, కొద్ది మందికి మాత్రమే ర్యాప్చర్ అనే పదం తెలుస్తారు. ఏంటి ర్యాప్చర్ అంటే ఒక మానవుడు మరణము రుచి చూడకుండా, సమాధుల్లోకి వెళ్లకుండా, ఒక వృద్ధుడైపోయినా, ఒక ముసలివాడి అయిపోయినా, నడుము వంగిపోయినా, అతను బలహీనమైన స్థితిలో ఉన్నా, లేకపోతే చిన్న బిడ్డగా ఉన్నా కానీ ఆ ఎత్తబాటు జరిగేటట్టు సమయంలో ఈ శరీరం అంతా కూడా కృషించిపోయినంత మారి ఒక యవనస్తుడిగా మారి కనురెప్పపాటులో సమాధికి వెళ్లకుండా, చనిపోకుండా ఆ యొక్క మధ్యాకాశంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. దానిని ఎత్తబాటు అని పిలుస్తున్నాడు బైబిల్లో. ఇంగ్లీష్లో దాన్ని ర్యాప్చర్, ఆ ర్యాప్చర్ అని పిలుస్తారు. ర్యాప్చర్ అనే పదం ర్యాప్టస్ అని నుంచి వచ్చింది. అంటే అకస్మాత్తుగా ఒక శక్తి వచ్చి అతన్ని తీసుకుని వెళ్ళిపోతా ఉంటాడు. అంటే ఇప్పుడు ఏలియా ఎలాంటి దినాల్లో జీవిస్తున్నాడంటే పరలోకములోంచి ఒక గొప్ప శక్తి వచ్చి ఏలియాను తీసుకుని వెళ్ళిపోయే దినాల్లో జీవిస్తూ ఉన్నాడు. అయితే ఏలి అలాంటి దినాల్లో జీవిస్తుంటే ఇప్పుడు మనము ఎలాంటి దినాల్లో జీవిస్తున్నాం అనేది కూడా మనకు అవసరమే. అందుకే ఈ యొక్క సుడిగాలి అనే పదానికి అర్థం ఏంటంటే హీబ్రూలో సుఫా అని అర్థమైంది. సుఫా అని అర్థం. ఆ సుడిగాలి వచ్చి ఈ ఏలియాను తీసుకుని వెళ్ళిపోతుంది. అక్కడ ఒక గొప్ప వాగ్దానము, గొప్ప కాలం అది. ఏలియా చనిపోకుండా, సమాధికి వెళ్లకుండా, ఆ హాస్పిటల్ పాలవకుండా మరలా యవ్వనవస్తుడిగా మారి వెళ్ళిపోతాడు. ఆ కాలంలో ఉన్నామని అక్కడ చెప్తున్నాడు. అయితే ఏలియా ఏ కాలం ఉన్నాడో తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామనేది పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే మనము కూడా ఎత్తబడే కాలములో, ఎత్తబడే యుగములో మనం జీవిస్తూ ఉన్నాం. ఈరోజు చాలా మంది క్రైస్తవులకు తెలియని విషయం ఏంటంటే మనము ఎత్తబడే కాలంలో ఉన్నాము అనే సంగతి ప్రజలు మర్చిపోయారు. ఎవరికి మరణించాలని ఇష్టం ఉండదు. చనిపోవడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. చావు అంటే ఎవరో ప్రేమించరు. ఒక దెయ్యం పట్టుకోడు తప్ప చావు కోసం ఎవడో వెళ్ళడు.
ముసలిండు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ప్రతి ఒక్కడు కూడా నిత్యము యవనస్తుడిగా ఉండాలని కోరుతూ ఉంటారు. ఆ యవనస్తుడిగా ఉండడానికి ఎంత ఖర్చు చేయాలో అంత ఖర్చు చేస్తారు. లేకపోతే ఆ యొక్క గింజలు తింటూ ఉంటారు, ఫేస్ క్రీములు వాడుతూ ఉంటారు. లేకపోతే ఎవరో వ్యక్తి అంటే 60 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయసు ఉంటే 40 సంవత్సరాల వయసు వచ్చేటట్టుగా అతను మెడిసిన్ తీసుకుంటున్నాడు. అంటే ఏ వ్యక్తికి కూడా చనిపోవడం అనేది ఇష్టం ఉండదు. చనిపోవడం అనేది ఇష్టం ఉండదు. అందరికీ బ్రతకాలని ఉంటుంది, జీవించాలని ఉంటుంది. చిన్న ముసలింటికి వస్తేనే అయ్యో నేను చావుకు దగ్గర అయిపోయాను అన్నట్టు ఆలోచన చేస్తాము. చావు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. కానీ అందరూ బ్రతకాలి. ఒక పండు ముసలామే కూడా నేను జీవించాలని కోరుకుంటా తప్ప ఎవరో మరణించాలని ఉండదు. అయితే ఈ కాలంలో దేవుడు చేసిన గొప్ప వాగ్దానం ఏంటిదంటే, కనురెప్పపాటులో మరణమే రుచి చూడకుండా ఎత్తబడతారు, అనగా దేవుని రాజ్యములకు వెళ్తారని గొప్ప వాగ్దానం అనేది చేయబడింది. సో ఈ వాగ్దానం కిందే ఈ కాలము నడుస్తూ ఉంది. ఈ వాగ్దానం నెరవేరాలంటే ఒక సుడిగాలి అనేది కాలానికి రావాలి. ఒక సుడిగాలి ఎప్పుడైతే వస్తుందో ఆ సుడిగాలి వచ్చిన కాలములో అక్కడ ఏం జరుగుతుందంటే ఒక వ్యక్తి మరణము రుచి చూడకుండా కనురెప్పపాటులో ఎత్తబాటులోకి వెళ్ళిపోతాడు. ఇక్కడేమన్నాడు, సుడిగాలి వస్తుంది, ఆ యొక్క సుడిగాలి వచ్చి పరమునకు ఏలి అని తీసుకుని వెళ్ళిపోతుంది. అందుకే ఇప్పుడు క్రైస్తవుడికి ఒక సుడిగాలి అనేది అవసరమై ఉన్నది. ఆ సుడిగాలి లేకుండా ఎత్తబాటు అనేది జరగదు. ఒక బలమైన గాలి, సుడిగాలి అంటే ఒక బలమైన గాలి. ఇదేదో భౌతిక సంబంధమైన తుఫానుకు వచ్చే గాలి కాదు. ఏదో ఏలియా ఒక టోర్నడో వస్తే ఆ టోర్నడోలో తిరిగి 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 పైకి వెళ్ళిపోవడం లేదు. ఒకవేళ పైకి వెళ్ళిపోతే ఏదో చోట కింద పడతాడు. ఏ టోర్నడో వచ్చో లేకపోతే సుడిగాలి వచ్చో ఇది భౌతిక సంబంధమైన సుడిగాలి కోసం మాట్లాడతా లేదు. కానీ ఒక ఆత్మ సంబంధమైనటువంటి బలమైన గాలి కోసం మాట్లాడుతున్నాడు. ఒక బలమైన గాలి రాకపోతే సంఘం యొద్దకి సంఘం అనేది ఎత్తబాటులోకి వెళ్ళదు. ఒక బలమైన కుదుపు అనేది సంఘానికి రావాలి. ఇక్కడ ఏమంటారంటే ఒక బలమైన కుదుపు వచ్చి సంఘమును పరలోకమును తీసుకుని పోయే కాలమున ఈరోజు ఒక క్రైస్తవుడు నిత్యత్వంలోకి వెళ్ళాలంటే, ఒక క్రైస్తవుడు మరణము రుచి చూడకుండా ఉండాలంటే, ఈరోజు మన సమాధికి వెళ్లకుండా ఉండాలంటే ఒక బలమైన కుదుపు, బలమైన గాలి ఆత్మ సంబంధముగా సంఘాన్ని తాకాలి. బలమైన గాలి రాకుండా మనుషులు కదిలించబడరు. ఎందుకంటే మనుషులు ఏ విధంగా ఉన్నారంటే చల్లబడిపోయిన స్థితిలో ఉన్నారు, నులివెచ్చని స్థితిలో ఉన్నారు, చాలా బలహీనమైపోయిన స్థితిలో ఉన్నారు. ఈరోజు క్రైస్తవులు, సంఘాలు, మనుషులు క్రైస్తవులు పేరు చెప్పుకుంటున్నారు, జీవించుచున్నారన్న పేరు ఉంది, కానీ అందరూ మృతమైన జీవితాలు జీవిస్తున్నారు. క్రైస్తవులే రాజకీయాలు ఉంటారు, రాజకీయాలు ఉన్న వాళ్ళే క్రైస్తవులు ఉంటారు, గుడికి వెళ్తారు, ఏదో క్రైస్తవాన్ని అడ్డు పెట్టుకుని ఉంటారు. కొంతమంది క్రైస్తవం చర్చికి వెళ్తుంటారు, త్రాగుతూ ఉంటారు, చర్చికి వెళ్తుంటారు, వ్యభిచరిస్తుంటారు, చర్చికి వెళ్తుంటారు. నానా రకాలుగా లోకములోను పాపములోను అన్ని ఆరాధనలోను అన్ని పండగల్లోను అన్నింటిలో కలిసిపోతారు. పైగానే క్రైస్తవుని పిలుస్తారు. ఒక నులివెచ్చిన స్థితి అనేది ఈ రోజు కూడా ప్రజలను తాగుతూ ఉంది. ఈ నులివెచ్చిన స్థితిలో నుంచి బయటికి రావాలంటే ఒక బలమైనటువంటి సుడిగాలి, ఒక బలమైన కుదుపు అనేది ఈ కాలములో ప్రజలను తాకాలి. ఒక బలమైన కుదుపు అనేది రాకపోతే ప్రజలు కదలలేరు. ఒక శక్తి వచ్చి తాకాలి. ఒక బలహీనమైపోయిన సంఘాన్ని, ఒక బలహీనమైపోయిన క్రైస్తవుడిని, ఒక బలహీనమైపోయినటువంటి ఒక వ్యక్తిని ఒక బలమైన గాలి ఎప్పుడైతే తాగుతుందో ఆ వ్యక్తి అప్పుడు దేవుని రాజ్యమును వెళ్ళడానికి అతను సిద్ధపరచబడతాడు. లేకపోతే రాజకీయాల్లోనూ, సినిమాల్లోనూ, వ్యభిచారాల్లోనూ, జోదములోను, త్రాగుల్లోనూ, రకరకాల పరిస్థితుల్లో ఏదో లోకాచారముగా నులివెచ్చని క్రైస్తవుడిగా చల్లబడిపోయిన వాడుగా ఉంటాడు. అందుకే ఒక వ్యక్తి ఒక బలమైన కుదుపు రాకుండా అతను కదిలించబడడు. అందుకే గమనించండి, ఒక చిన్న బిడ్డ తల్లి గర్భంలోంచి పుట్టినప్పుడు అతను ఏమీ కూడా కదలలేని, కానీ ఒక నర్సు తీసుకుని అతను అలాగేలా కాళ్ళు పట్టుకుని ఊపి ఎప్పుడైతే ఒక బలంగా ఒక దెబ్బ కొడుతుందో అప్పుడు ఆ వ్యక్తి కేరమంటూ పిలుస్తాడు. ఇప్పుడు క్రైస్తవుడికి ఎలాంటి దెబ్బ కావాలంటే ఒక బలమైన కుదుపు ఒక రావాలి. కానీ క్రైస్తవులు ఏ విధంగా అయిపోయారంటే నిలువెచ్చనగా, నామకార్థులుగా మారిపోయారు. ఈ కాలంలో మనం చూస్తే అహాబ్ అనే వ్యక్తి ఉన్నాడు. ఈ అహాబ్ అనే వ్యక్తి ఒక నులివెచ్చని వాడు, బోర్డర్ లైన్, అనగా సంఘానికి వెళ్తాడు, రాజకీయాల్లోకి వెళ్తాడు, సంఘానికి వెళ్తాడు, లోక కార్యాలు ఉంటాడు, సంఘానికి వెళ్తాడు, త్రాగుతాడు, సంఘానికి వెళ్తుంటాడు, తిరుగుతాడు, జోదం ఆడతాడు. ఇలాంటి రకరకాల పరిస్థితుల్లో ఉన్నారండి. ఏలియా సుడిగాలి చేత వెళ్ళిపోయే కాలమున ఈ యొక్క అహాబ్ అనే వ్యక్తి ఒక బలహీనమైన వ్యక్తిగా ఇజ్రాయేల్ ప్రాంతంలో పుట్టాడు, ఇజ్రాయేల్ దేశంలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా
ఒక యెహోవా దేవుడిని కలిగి ఉన్నప్పటికీ కూడా అతను రాజకీయ సులాభం కొరకు ఆ యొక్క ఎక్రోను దేవతను, బయల్జెబూబు దేవతను, లేకపోతే అన్ని ఆరాధనలు వాళ్ళు తను ఫాలో అవుతున్నాడు. అదే సమయంలో మరలా లోక కార్యాల్లో బిజీ అయిపోతున్నాడు. ఈ రెండు రకాల మనుషుడిగా ఉన్నాడు అతను. ఒక రకంగా చెప్పాలంటే ఈ బలమైన కుదుపు వచ్చిన కాలమున, ఒక బలమైనటువంటి ఒక శక్తి వచ్చిన కాలమున ఈ వ్యక్తి ఏ విధంగా ఉన్నాడంటే ఒక నులివెచ్చని వ్యక్తిగా ఉన్నాడు. ఒక బలమైన కుదుపు వచ్చింది. అటు వెచ్చగా లేడు, ఇటు చల్లగా లేడు. ఇటు సమరయలో ఉండి ఈ సోమ్రోనులు ఉండి యెహోవా దేవుడు అంటున్నాడు. అదే సమయంలో అక్కడ యెజబేలు దేవుడు అయినటువంటి అక్కడ ఉన్నటువంటి బయలు దేవుడును, కేమోషు దేవుడును, మెలేకు దేవుడును, ఆషేరు దేవుడును, ఎక్రోను దేవుడును ఇవన్నీ కూడా ఆరాధన చేస్తున్నాడు. అంటే ఇతను అన్ని చోట్లకే పోతున్నాడు. ఇతని పరిస్థితి ఎలా ఉందంటే ఒక నులివెచ్చని విశ్వాసంగా ఉన్నాడు. అయితే ఏమయ్యాడంటే అతను చనిపోయాడు. చనిపోయినప్పుడు అతను ఒక కుమారుని తీసుకుని వచ్చాడు. అతని పేరు అహజ్యా. ఈ వ్యక్తి చనిపోయినటువంటి ఆ యొక్క నులివెచ్చని వాంట్లోంచి అతను బయటకు వచ్చాడు. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే రాజుగా అయ్యాడు. తన తండ్రి తర్వాత ఇతను రాజు అయ్యాడు. ఇతను కూడా ఒక నులివెచ్చని వాడు. ఒక నులివెచ్చని సంఘము నులివెచ్చని సంఘాన్ని ఉత్పత్తి చేస్తారు. ఒక నులివెచ్చని కుటుంబము నులివెచ్చని పిల్లల్ని ఉత్పత్తి చేస్తారు. ఒక నులివెచ్చని సంఘము నులివెచ్చని క్రైస్తవులను ఉత్పత్తి చేస్తారు. అందుకే ఒక నులివెచ్చనగా ఎప్పుడైతే ఒక సంఘం ఉంటుందో, ఒక నులివెచ్చనగా సేవకుడు ఎప్పుడు ఉంటాడో అప్పుడే సంఘాన్ని కూడా నులివెచ్చనగా చేస్తాడు. ఒక సేవకుడు మండించబడుతూ పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ పరిశుద్ధాత్మ మంట కలిగి దేవుని యొక్క శక్తి కలిగి ఉన్నప్పుడు ఆ సంఘము కూడా దేవుని యొక్క శక్తితోనూ దేవుని యొక్క అభిషేకముతోనూ ఆ సంఘము కదలాడుతుంది. ఒక సేవకుడు నిలువెచ్చనగా మారిపోయాడంటే, ఒక సేవకుడు రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడంటే, ఒక సేవకుడు లోక కార్యాల్లో మునిగిపోతే అక్కడ సంఘము కూడా లోక కార్యాలకు వెళ్ళిపోతుంది. సంఘము కూడా నిలువెచ్చనగా మారిపోతుంది. ఇప్పుడు ఒక నిలువెచ్చని వ్యక్తి నుంచి మరొక నిలువెచ్చని వ్యక్తి వచ్చాడు. అంటే ఒక చల్లబడిపోయిన సంఘం నుంచి మరొక చల్లబడిపోయినటువంటి విశ్వాసులు వస్తారు. అందుకే నువ్వు ఎక్కడ ఉన్నావు అనేది చాలా ప్రాముఖ్యం. ఒక చల్లబడిపోయిన స్థితిలో ఉంటున్నావా? లోకము అన్ని ఆచారాల్లో ఉంటున్నావా? అటు వెచ్చగానే నువ్వు చల్లగానే లేని స్థితిలో ఉన్నావా? అందుకే ప్రకటన గ్రంథములో ఆయన రాస్తున్నాడు. ప్రకటన గ్రంథము 14 సంఘం ఎలా ఉందంటే నిలువెచ్చనగా ఉందట. అంటే నేను ధనవంతుడిని చేసుకున్నాను, నాకేమీ కొదువు లేదు, అగ్నిలో పుట్టబోయేవాడు బంగారములా దిశమల సిగ్గు కట్టు అని చెప్తున్నాడు ఆయన. నేను గొప్పవాడిగా పిలుచుకుంటున్నారు, నా దగ్గర డబ్బు ఉంది, ఐశ్వర్యం ఉంది, నేను గొప్పవాడిని అని చెప్పుకుంటున్నారు. కానీ దేవుని యొక్క శక్తి లేని వారుగా ఉన్నారు. అందుకేమంటే ఈరోజు క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉందంటే పైకి భక్తి గలవారుగా ఉన్నారు, దేవుని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా శక్తి కలిగిన క్రైస్తవులు కనబడుతున్నారు పైకి, కానీ వాళ్ళ దగ్గర శక్తి లేదు. చాలా మంది భక్తిగా కనబడుతున్నారు కానీ వాళ్ళ దగ్గర శక్తి కనబడట్లేదు. ఇప్పుడు ఏమవుతుంది? సంఘము నిలువెచ్చని క్రైస్తవులను ఉత్పత్తి చేస్తుంది. సంఘానికి వెళ్తారు, సినిమా హాల్కి వెళ్తారు, సంఘానికి వెళ్తారు, బార్ షాప్కి వెళ్తారు, సంఘానికి వెళ్తారు, స్మోకింగ్ చేస్తారు, సంఘానికి వెళ్తారు, రాజకీయ పార్టీలో తిరుగుతారు. వాళ్ళు ఏమవుతున్నారంటే నిలువెచ్చని విశ్వాసులుగా మారిపోతున్నారు. ఇక్కడ ఆహాబు నిలువెచ్చని వాడు, అలాగే తన కుమారుడు అహజ్యా కూడా నిలువెచ్చని వాడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళిద్దరూ నిలువెచ్చని. ఎలాంటి కాలం అది? ఒక బలమైన కుదుపు వస్తున్నటువంటి కాలంలో నిలువెచ్చనగా ఉన్నాడు. ఎందుకు నిలువెచ్చనగా మారిపోయారంటే ఒక బలమైన కుదుపు ఏలియా ద్వారా వచ్చినప్పుడు ఆ యొక్క బలమైన సుడిగాలి చేత వాళ్ళు ఆ యొక్క ఆత్మతో వాళ్ళు నింపబడలేదు. కానీ వచ్చిన వాక్యాన్ని, వచ్చిన ఏలియాని ఆ కుటుంబం త్రోసివేసింది. అందుకే అది చల్లగా మారిపోయింది. ఎందుకు సంఘం చల్లగా ఉంటుందంటే దేవుడు ఆత్మను పంపించినప్పుడు, దేవుడు తన సేవకుని పంపించినప్పుడు ఆ సేవకుని వారు ఎప్పుడైతే త్రోసేస్తారో అది ఎప్పటికీ కూడా నిలువెచ్చనగానే ఉంటుంది. అది ఎప్పుడు చల్లబడిపోయి ఉంటుంది. అది ఎప్పుడు కూడా లోకంలోనే తిరుగుతూ ఉంటుంది. ఆ కారణమును బట్టి ఏమైంది? వాళ్ళు ఏలియా వస్తే, ఏలియా వర్తమానికుడు, దేవుని చేత పంపబడిన వాడు, దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడు అక్కడికి వారి దగ్గరకు వచ్చి వర్తమానం పట్టుకొస్తే ఏలియా మాకొద్దు, ఏలియా మాకొద్దు, బోడివాడ అన్నారు, లేకపోతే హేళన చేశారు. అయితే ఏమైంది? ఏం జరిగింది? వాళ్ళు త్రోసేసిన దాన్ని బట్టి వారి కుటుంబాల్లో కరువు వచ్చేసింది, వారి ఇంట్లో నిలువెచ్చనితనం వచ్చేసింది, వారు పూర్తిగా భక్తిని విడిచిపెట్టారు. ఏమవుతుంది? దేవుని చేత పంపబడినటువంటి ఆ గాలిని, ఆ బలమైన కుదుపుని, అనగా పరిశుద్ధాత్మ శక్తిని వారు ఎప్పుడైతే త్రోసేస్తున్నారో వాళ్ళు నిలువెచ్చనగా బలహీనులుగా లోక కార్యాలతో వాళ్ళు మునిగిపోతా ఉన్నారు. అయితే ఇప్పుడు అహజ్యా ఏం చేస్తున్నాడంటే దేవుని త్రోసేసి, వాక్యాన్ని త్రోసేసి, తండ్రి తోసేశాడు, ఇతను తోసేశాడు. త్రోసేసి ఏం చేస్తున్నాడంటే పూర్తిగా ఆ యొక్క బలమైన గాలిని, ఏలియాని, వర్తమానికిని పక్కన పెట్టేసి
ఆ యొక్క తన గదిలో మేడ గదిలో తను త్రాగుతూ వరండాలో తిరుగుతున్నాడట. ఏంటి, ఒక ఇశ్రాయేలుడు అయి ఉండి ఆ యొక్క వరండాలో త్రాగుతూ తిరుగుతున్నాడు. ఒక ఇశ్రాయేలుడు ఉండి ఏం చేస్తున్నాడు, లోకంలో బిజీ అవుతున్నాడు. ఈరోజు అనేక మంది క్రైస్తవులు చూడండి, వాళ్ళు పైగా వాళ్ళ చేతుల మీద టాటూలు ఉంటాయి, యేసు ప్రభు అని, లేకపోతే సిలువు గుర్తని, యేసే రక్షకుడని, లేకపోతే టాటూలు వేసుకుంటూ ఉంటారు. ఎందుకది, యేసు నేను ప్రేమిస్తున్నాను అన్నట్టుగా చూపించుకుని ఉంటారు. ఈ గృహానికి యేసే అధిపతి అంటూ ఉంటారు. ఇది శాంతి నిలయము, సమాధానం నిలయము, షాలోము నిలయము అంటారు. కానీ ఇంట్లో ఏముంటుంది, నిరంతరము త్రాగుళ్ళు ఉంటాయి, రకరకాల పరిస్థితులు ఉంటాయి. జరిగిందే మరలా జరుగుతుంది. ఈ ఆహాబు ఇల్లు కూడా అదే, పైకి యెహోవా దేవుడు, కానీ లోపల మాత్రం బయలు ఆరాధన జరుగుతుంది. ఈరోజు చాలా మంది క్రైస్తవ గృహాలుగా చెప్పుకుంటున్నారు, కానీ లోపల మాత్రం అన్ని ఆరాధన జరుగుతుంది, పాపపు ఆరాధన జరుగుతుంది. సమాధానం లేకుండా పాపముతో, వ్యభిచారాలతో, త్రాగుడుతో, రకరకాల జోద కార్యక్రమాలతో వాళ్ళు నడుస్తూ ఉన్నారు. అయితే ఓ రోజు ఏం జరిగింది తెలుసా, అహజ్యకి మేడ మీద వెళ్తూ బహుశా ఉట్టినెవడ పడిపోడు ఆ కారిడార్లో తిరుగుతున్నప్పుడు నడవలేనంతగా ఫుల్గా త్రాగేశాడంట. ఏంటి, చచ్చికి వెళ్తున్న వాళ్ళు తాగట్లేదా? కొంతమంది తాగి మరి చచ్చికి వెళ్ళిపోతూ ఉంటారు. తాగితే కానీ ఒక వ్యక్తికి ప్రసంగం రావట్లేదంటూ సంఘపేదకి అంటే అలాంటి ఘోరమైన వ్యక్తులు ఉన్నారు. అంత భయంకరమైన వ్యక్తులు ఈరోజు క్రైస్తవులు ఉన్నారు. పైకి క్రైస్తవం మూసుకేసుకున్నారు. అందుకే అన్నాను కదా, పైకి భక్తి, లోపల భయంకరమైనటువంటి పాపంతో ఉన్నారు. ఒక వ్యక్తి అంటాడు కూర్చుని ప్రసంగం చేస్తూ, నేను మొగోడిని కాబట్టి ఎవరు వస్తే నేను మగతనం చూపిస్తానంటాడు. ఇలాంటి దౌర్భాగ్యులు ఈరోజు క్రైస్తవులు ఉన్నారు. ఈ దౌర్భాగ్యులు ఈ క్రైస్తవులు ఉండి ప్రజలను నులివెచ్చనగా మార్చేశారు. మా పాస్టర్ గారి చేత లేదు కానీ మన చేత వచ్చిందా? పాస్టర్ గారి ఇంట్లోనే 40 ఇంచులు టీవీ ఉంటే మరి విశ్వాసుల ఇంట్లో టీవీ ఉండదా? పాస్టర్ గారు విచ్చలవిడిగా తిరుగుతుంటే విశ్వాసులు విచ్చలవిడిగా తిరగరా? ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఈనాటి క్రైస్తవులు చూస్తున్నాం. ఈ వ్యక్తి త్రాగుతూ వరండాలో తూగుతూ ఉన్నాడట. ఏం చేస్తాడు, వరండాలో తూగుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ త్రాగుడు మీద చూసుకోలేదు, కాలు ఏం జారో మొత్తానికి కిందడిపోయాడు. కిందడి మంచం ఎక్కేశాడు. త్రాగింది దిగింది. ఇతను మత్తులో ఉన్నాడు, ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. ఈరోజు అనేక మంది మత్తులో ఉన్నారు. ఆత్మ సంబంధముగా ఒక ఇశ్రాయేలుడిగా జీవించాలని, నేను ఇశ్రాయేలుకి సంబంధించిన వాడిని, నా దేవుడు యెహోవా అయి ఉన్నాడు, నాకు ఏకైక దేవుడై ఉన్నాడు, నేను దేవుడి ప్రకారంగా జీవించాలి అని బ్రతకడానికి బదులుగా ఒక మత్తులో బ్రతుకుతున్నాడు. ఈరోజు నేను ఒక క్రైస్తవుని, లోకానికి, పాపానికి, లోక కార్యాలకి నేను వేరే జీవించాలి అనేది తెలియకుండా ఈనాటి క్రైస్తవులు కూడా మత్తులో బ్రతుకుతూ ఉన్నారు. జరిగిందే మరలా జరుగుతుంది, ఊరికి రాయించలేదు అక్కడ. ఇదండి క్రైస్తవులు తిడుతున్నారు అనుకుంటారేమో, అక్కడ ఆ విధంగా రాయబడింది. అలాంటి పరిస్థితిలో అతను త్రాగి అక్కడ మేడ గదిలోంచి కింద పడిపోతాడు. కిటికీలోంచి ఎవడన్నా పడిపోతాడా? తాగినాడు పడిపోతాడట. కరెక్ట్గా చెప్పాడు, తాగాడు. కిటికీలోని తొంగు చూసి ఉంటాడు ఎక్కడికో. తాగిన తర్వాత ఇంకేం చేస్తాడు, రకరకాల చెడు ఆలోచనలు వస్తాయి అతనికి. కిటికీలోంచి పడిపోతున్నాడు, మేడ గదిలో ఉన్నాడు. ఆ మేడ గదిలో చూస్తున్నప్పుడు కింద పడిపోయాడు, రడ్డో ఎదురిగిపోయింది. అర్థం ఏం జరుగుతూ ఉంది, ఆ యొక్క సైన్యంలో ఉన్నటువంటి కొంతమందిని పిలిచి రోగి అయిపోయాడు. అప్పుడు అంత డెవలప్మెంట్ హాస్పిటల్స్ లేవు. అప్పుడు ఎప్పుడైతే పిలిచాడో, ఇప్పుడు నాకు స్వస్థత కావాలి, నాకు తమ్ముడు రే నాయన బాబా ఒక గంట కూడా వాళ్ళకి వాటర్ కూర్చుని నువ్వు ఆకి తెగ తిరిగేస్తాను, ఎండ లోపల ఎవడవాడు, చల్లగా ఉంది, ఉదయపాలగా ఉంది, అయిపోద్ది, 1 గంటలో ముగించేస్తాను. జాగ్రత్త వినండి, ఇప్పుడు ఇతను అనారోగ్యానికి గురైపోయాడు, బలహీనుడిగా అయిపోయాడు, కృంగిపోయి ఉన్నాడు. అయితే ఇలాంటి సమయంలో ఈ వ్యక్తి, నేను బాగుపడతాను లేదో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు స్వస్థత వస్తుందా లేదా, మీరు ఫిలిస్తీన్ దేశం వెళ్ళి ఎక్రోను దేవత అయినటువంటి బయల్జెబూలు దగ్గరికి వెళ్ళి నాకు స్వస్థత కలుగుతుందో లేదో అని అడగమన్నాడట. ఎంత పనికిమాలాడో చూడండి. అతను ఇజ్రాయెల్ దేశంలో పుట్టి పైగా రాజుగా ఉన్నాడు. ఆ యొక్క ఇజ్రాయెల్ దేశాన్ని 10 గోత్రాలు ఏలే రాజుగా ఉన్నాడు. ఎంత పనికిమాలాడో చూడండి. దేవుని నామమునకు అవమానంగా, వాక్యానికి అవమానముగా నాకు స్వస్థత, అయ్యో దేవాది దేవుడి దగ్గరికి వెళ్ళి ఏలియా దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కోసం ప్రార్థన చేయి, నేను స్వస్థత పొందుకుంటాను అని ఏలియా దగ్గరికి వెళ్ళడానికి బదులుగా, ఇతను బాగవ్వాలంటే ఏలియా దగ్గరికి వెళ్ళాలి, ఇతను మరలా జీవం రావాలంటే ఏలియా దగ్గరికి వెళ్ళాలి. ఏలియా దగ్గరికి వెళ్ళడానికి ఇతను నామోస్ వచ్చేసి, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళడానికి ఇతను నామోస్ వచ్చేసి, ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలిసి, ఇతను ఎక్రోను దేవత అయిన బయల్జెబూబు దగ్గరికి వెళ్ళు, నాకు స్వస్థత వస్తుంది లేదు చూడండి అన్నాడు.
అంటే దేవుని యొక్క శక్తిని తక్కువ చేసి అన్య శక్తులను గొప్ప చేయడానికి అతను ఏం చేస్తున్నాడంటే కొంతమంది మనుషులు పంపిస్తున్నాడు. అక్కడ ఎవరైనా మనుషులు ఉంటే నన్ను అడగండి, నాకు స్వస్థత అడగండి అని చెప్పి పంపిస్తా ఉన్నాడు. అతనికి తెలియదు ఒకప్పుడు దేవుని యొక్క శక్తి ముందు ఈ బయల్జెబూబు ఎక్రోను దేవత అది ఓడిపోయింది, అది ఏమీ కాదన్న సంగతి తెలియదు. ఆ యొక్క మొదటి సమూయేలు గ్రంథం 5వ అధ్యాయములో ఆ రోజు మందసాన్ని తీసుకుని వెళ్ళి ఆ దాగోను గుడిలో పెట్టినప్పుడు ఆ దాగోను గుడిలో ఆ విగ్రహం తొత్తిరీలుగా మారిపోయింది. ఆ సంగతి మర్చిపోయి ఎప్పుడైనా బైబిల్ చదివితే కదా ఈ వ్యక్తి సమూయేలు గ్రంథం చదివి ఉంటే ఎక్కడికి వెళ్ళాలో అర్థమవును. ఈరోజు ఎక్కడికి వెళ్ళాలో దేన్ని ఆశ్రయించాలో నీకు తెలియాలని ముందు బైబిల్ చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యం ఏముందో నీకు తెలియాలి. ఈరోజు వాక్యం మీద ధ్యాస లేదు. ఏ కాలము ఎలాంటి యుగంలో జీవిస్తున్నా ఉండాలంటే నీకు వాక్యం చదవాలి, పరిశుద్ధ గ్రంథం ధ్యానించాలి, అప్పుడు నీకు అర్థమవుతుంది. ఈ దరిద్రమైన ముఖానికి ఏ రోజు బైబిల్ చదవలేదు. చదివి ఉంటే అయ్యో నేను ఆశ్రయించే దేవుడు ఇదివరకు దేవుడు మొక్కలు చేశాడు కదా, మన దేవుడు ఇదివరకు మొక్కలు చేశాడు, ఆ మొక్కలైపోయిన దేవుడు దగ్గర నేనే వెళ్తాను అనంతరం బైబిల్ చదివి ఉంటే, సమూయేలు గ్రంథం చదివి ఉంటే. ఈ వ్యక్తి సమూయేలు గ్రంథం చదవలేదు. చదవకుండా ఏం చేస్తున్నాడు తెలుసా? ఎక్రోను దేవత దగ్గరికి వెళ్తున్నాడు, బయల్జెబూబు దగ్గరికి. బయల్జెబూబు దగ్గరికి వెళ్ళి నాకు స్వస్థత కలుగుతుంది అడగను అంటున్నాడు మంచం మీద పడుకొని. ఈ లోపల అలా వెళ్ళడం ఏలియాకి వినబడింది. ఇతను చేసే తప్పు ఏలియాకి వినబడింది. ఈరోజు ఎవడు తప్పు చేసినా వాక్యం అనేది బయట పెట్టేస్తుంది. తప్పు చేసినోడు బయటపడిపోతాడు. ఒక అబద్ధ సిద్ధాంతం వాక్యం వచ్చినప్పుడు బయటపడిపోతుంది. ఏ తప్పు ఉన్నది బయటకు వచ్చేవలసిందే. ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? ఏలియాకి అర్థమైంది దేవుడు రోషం గల దేవుడు, దేవుడి నామాన్ని అవమానపరచడానికి ఎక్రోను దేవతను వాడు తేవాలనుకుంటున్నాడు, బయల్జెబూబు దేవతను తేవాలనుకుంటున్నాడు ఈ నులివెచ్చని వాడు. అందుకే చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తారు తెలుసా? అటు అడిగే హెత్తారు, ఇటు అడిగే హెత్తారు, అటు అడుగు ఇటు అడుగు, అటు వేసేస్తారు ఇటు వేసేస్తారు. మీకు అర్థమవుతుంది? తాయితులు కట్టేస్తారు, ఆ తర్వాత పశువు కొమ్ములు రాసేస్తారు, తెల్ల బియ్యం వేసేస్తారు, పశువు బియ్యం వేసేస్తారు. ఎలా ఉన్నారు ఈరోజు? తప్పదు ఏంటంటారు వాళ్ళు. ఏంటి తప్పడం ఏంటి? అంటే దౌర్భాగ్యులు అంటే ఈరోజు అలాంటి పరిస్థితులకు వచ్చేస్తుంది. అటు కావాలి ఇటు కావాలి. క్రైస్తవ మంటేస్తారు, క్రిస్మస్ మంటేస్తారు, సంక్రాంతి మంటేస్తారు, జనవరి 1 కొనేసుకుంటారు, డిసెంబర్ 25 కొనేసుకుంటారు, తర్వాత 15 తారీఖు కూడా బట్టలు కొనేసుకుంటారు. ఎలాంటి పరిస్థితులు ఉన్నారంటే ఇప్పుడు ఏమనుకుంటాడు? అన్యుని దేవుణ్ణి స్వదేశంలో తీసుకురావాలనుకుంటున్నాడు. దేవుడు చూశాడు, అటు ఇటు కదులుతున్నాడు. అందుకని నులివెచ్చని క్రైస్తవులుగా ఉన్నారన్నాను ఈరోజు కూడా. ఆ యొక్క ఇశ్రాయేలు రాజు యెహోవా దేవుడిని ఆరాధించేవాడు. అటు అన్ని ఆరాధనకు ఫిలిష్తీయులు దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు. ఫిలిష్తీయులు దేవుడిని, ఫిలిష్తీయులు సైన్యాన్ని దావీదు ఓడించలేదా? ఈ వ్యక్తి అన్న ఎప్పుడైనా బైబిల్ చదువుతూ తెలుసు దావీదు ఒక ఉన్నాడని, సవ్యాలు ఉన్నాడని తెలిసి ఉండేది. కానీ ఎప్పుడు తనకు తెలియదు, ఏ రోజు కూడా తెలదు. ఎందుకంటే అమ్మేమో ఆ గుడికి వెళ్తాది, బావేమో ఈ గుడికి వెళ్తాడు, సరిపోయింది. ఇంకా హల్లెలూయా. ఇంట్లో ఆ ఫోటోలు ఉంటాయి, ఈ ఫోటోలు ఉంటాయి. అంటే ఆ విధానం బట్టి ఇతను నులివెచ్చనగా భయంకరంగా మారిపోయాడు. నువ్వు వెళ్తున్నప్పుడు ఏలియా విన్నాడు. ఏలియా విని వెంటనే వాళ్ళ మార్గంలోకి అడ్డొచ్చాడు. మీరు ఎక్కడికి వెళ్తారన్నాడు. మా రాజు బిల్డింగ్ మీద తాగేసి పడిపోయాడు, సిగ్గులేడు. ఎవరో ఇశ్రాయేలు రాజు. ఒకవేళ ఏదైనా పండగ జరిగితే రాజుని పిలిస్తే మొట్టమొదటిగా మైక్ కట్టుకోవాలి రాజు, గ్రీటింగ్స్ ఇవ్వడానికి. ఆ రాజు తాగేసి పడిపోయాడు. ఇప్పుడు ఈ రాజు స్వస్థత కొరకు ఎక్రోను దేవత అయినటువంటి బయల్జెబూబు దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. అప్పుడు అంటున్నాడు ఏలియా, ఇశ్రాయేల్లో దేవుడు లేడా? వాక్యము లేదా? గిలాదులో గుగ్గిలం లేదా? అక్కడ ఏ వైద్యుడు లేడా? అయితే చెప్తున్నాడు, మీ రాజు ఎక్కిన మంచం తెక్కకుండా చేస్తాడన్నాడు. వాస్తవానికి యెహోవాను ఆశ్రయించాలి, వాక్యాన్ని ఆశ్రయించాలి, రోషంగా బ్రతకాలి. కానీ ఇక్కడ ఏమనుకుంటున్నాడు అంటే ఇది అది పట్టేసుకుందాం అనుకుంటున్నాడు. అప్పుడు అన్నాడు ఎక్కిన మంచం దిగడన్నాడు. హల్లెలూయా. ఎక్కిన మంచం దిగడు, వెళ్ళి మీ రాజు చెప్పండి అన్నాడు. ఎక్రోను దేవత దగ్గరికి వెళ్ళకుండా వెళ్ళి ఈ యొక్క ఆహాజు దగ్గరికి వెళ్ళి, రాజా ఏలియా అంటే బట్టతలవాడు ఒకడు కనబడ్డాడు. కనబడి ఇలా అలా చెప్పాడు. ఎలా ఉంటాడు ఆ మనుషుడు? నాకు తెలుసు, మా బావుకి ఎదురైనడు ఆడే, మా అమ్మకి ఎదురైనడు ఆడే. హల్లెలూయా. మా ఇంటికి ఒకసారి వచ్చాడు, నేను పుట్టలేదు అప్పటికి సరిగా, నేను చిన్నోడుగా ఉన్నాను, అప్పుడు మా ఇంటికి వచ్చాడు వాడు. నాకు తెలుసు వాడు ఎలా చేస్తాడని. హల్లెలూయా. వెళ్ళి వాడిని లాక్కురామన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఆమేన్. తల్లి దూషించింది, తండ్రి దూషించాడు. ఆ తండ్రి దూషించినందుకు తండ్రికి చెప్పాడు. ఇదివరకు ఏమని చెప్పాడు తెలుసా? నీ రక్తము
కుక్కలు తాగితే అని చెప్పాడు. ఆ యొక్క ప్రవక్త చెప్పినట్లుగా జరిగిపోయింది అక్కడ. అయ్యో, ఈ ప్రవక్త దేవుడి చేత పంపబడిన వాడు, ఇతను పలికాడంటే జరుగుతుంది అని ఇతను రియలైజ్ అవ్వడానికి బదులుగా ఇతను ఏం చేస్తున్నాడు తెలుసా? రివెంజ్ తీసుకోవాలనుకుంటున్నాడు. అప్పటికే జరిగింది. బాబు వెళ్ళిపోయాడు. ఎందుకని? అక్కడ ప్రవక్తను త్రోసేశాడు. ప్రవక్త ప్రవచించాడు. ప్రవక్త ప్రవచనం ప్రకారంగా జరిగిపోయింది. ప్రవక్తల ప్రవచనం ఎప్పుడు కూడా నిరర్ధకం కాదు. ఆ ప్రవచనం ఎప్పుడు తప్పిపోదు. చెప్పింది జరిగిపోయింది. ఇప్పటికైనా ఇతను బుద్ధి రావాలి. దర్శనం చూసినప్పుడు, దర్శనం జరిగినప్పుడు, ఆ ప్రవక్త దర్శనాలు చెప్తున్నప్పుడు నమ్మి ఆ ప్రవక్త దుఃఖం రావాలి. అది రాకుండా ఏం చేస్తాడంటే ఈ మనుషుడు, ప్రవక్తను తీసుకురండి, వాడిని తీసుకురండి, వాడు పని అని చెప్తాను అన్నాడు. ఇప్పుడు మంచం ఎక్కినా కానీ మారు మనసు లేదు. కొంతమందికి కొన్ని పరిస్థితులు వచ్చినా మారు మనసు రాదు. దేవుడు ఏదో రూపంలో వాడిని సెట్ చేయాలనుకుంటాడు, అయినా కానీ మారు మనసు రాదు. వాడి గర్వం పోదు. ఈ ఆశకు చాలా గర్వం, గర్విష్టిగా ఉన్నాడు. ఈరోజు అనేక మంది గర్విష్టిగా ఉన్నారు. దేవుడి వైపు వారు చూడలేకపోతున్నారు. వాక్యం వైపు వారు చూడలేకపోతున్నారు. అయ్యో, మన జీవితాల్లో కొన్ని పరిస్థితులు దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు? ఓ దేవుని చెంతకు వెళ్ళడానిక, వాక్యం చెంతకు వెళ్ళడానిక? ఏంటి నాకు ఎలాంటి పరిస్థితులు? పరిస్థితులు చూసి బాధపడడం కాదు, అయితే పరిస్థితులు బట్టి నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలని తెలుసుకోవాలి. అయ్యో, ఎందుకు వస్తున్నాయి ఈ పరిస్థితులు? ఎలాంటి పరిస్థితులు ఎందుకు నన్ను తాకుతున్నాయి? ఏంటి ఆర్థికపరమైన, ఎందుకు అనారోగ్య పరిస్థితులు, ఎందుకు కుటుంబంలో శోధనలు, ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అని చెప్పి ఆలోచన చేయాలి. ఆలోచన చేయకుండా పరిస్థితుల వైపు చూసి వాటి నుంచి బాధపడడం కాదు, పరిస్థితులకి సొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి ఆలోచన చేయాలి. కానీ ఈ మనుషులు అలా లేడు, గర్విష్టిగానే ఉన్నాడు. మారు మనసు లేదు. కొంతమందికి ఎంత దేవుడు పెట్టినా వాళ్ళకి మారు మనసు రాదు. ఎన్నిసార్లు సరి చేసిన వాళ్ళు మారు మనసు పొందరు. ఇప్పుడు ఇలాంటి వ్యక్తి వాడిని తీసుకురండి, వాడిని ముంచేద్దామంటున్నాడు. సంఘానికి ఎన్నిసార్లు శ్రమలు వచ్చినా, సంఘాన్ని ఎన్నిసార్లు దేవుడు శిక్షించినా కానీ సంఘానికి బుద్ధి రావట్లేదు. సంఘాన్ని ఏదో రూపంలో కుదుపుతా ఉన్నాడు ఆయన. ఈరోజు మనుషులకు సిగ్గు రావట్లేదు. ఆ విధంగా ఉన్నారు. అయితే ఏం జరుగుతుంది? ఏలా తీసుకురమ్మంటే రాజు పిలిచాడని వెళ్ళట్లేదు. 50 మంది వెళ్ళారట. మా రాజు రమ్మన్నాడు అన్నాడంట. హల్లెలూయా. బైబిల్లో బాగా కోపంగా ఉన్న ప్రవక్త ఏలియా ఒకడే. ఏలియాకున్న కోపం ఎవరికి లేదే, అంత కోపం ఉంది. నన్నే రమ్మంటారా మిమ్మల్ని? నేను నిజంగా సేవకుండా అయితే ఆకాశం నుంచి అగ్ని వచ్చి మిమ్మల్ని లేపేయాలన్నాడు. వాళ్ళు కాడిది బూడిదైపోయారు. హల్లెలూయా. కాలి బూడిదైపోయారు. ఏంటి ఇంకా రావట్లేదు వీళ్ళు? మళ్ళీ ఇంకో 50 మందిని పంపించాడు. మా రాజు రమ్మంటున్నాడు. ఈ 50 మందికి బుద్ధి లేదు. వాళ్ళు 50 మంది ఎందుకు రాలేకపోయారు అన్నవాడు మారు మనసులో తెలియదు. మా రాజు రమ్మంటాడంట. నేను సేవకుండా అయితే మళ్ళీ మీరు అయిపోవాలన్నాడు. మళ్ళీ 50 మంది వచ్చారట. అంటే అప్పటికే 100 మందిని లేపేశాడు ఒక్క మాట చేత. ప్రవక్తను తేలిగ్గా తీసుకుంటున్నారు. ఎల్రా అంటారు, లేకపోతే బట్టతలోడు అంటారు, లేకపోతే బోడోడు అంటారు. ప్రవక్తను తేలిగ్గా తీసుకోకూడదు. హల్లెలూయా. ప్రవక్తను తేలిగ్గా తీసుకోకూడదు. తర్వాత ఇంకో 50 మంది వచ్చారట. వీళ్ళకి రిలీజ్ అయిపోయారు. ఇక్కడ ఎక్కడో కాలి బూడి దోహలు వచ్చేస్తుంది. అయ్యా మమ్మల్ని క్షమించు, ప్రవక్త గారు మా రాజు రమ్మంటున్నాడు, వీళ్ళ రాజుకు చెప్పు, ఆడు ఎక్కిన మంచం దిగడవు అన్నాడు. ఏమవుతుంది? ఒక నులివెచ్చిన క్రైస్తవుడు, ఒక నులివెచ్చిన వ్యక్తి ఏమవుతున్నాడు? అతను మరణానికి వెళ్ళిపోతున్నాడు. ఈరోజు సంఘము, లవోదికే సంఘము ఒక నులివెచ్చనగా ఉంది. ఆ నులివెచ్చన సంఘం ఏమవుతుంది? అది మరణానికి వెళ్ళిపోతుంది. అందుకే ఈనాటి క్రైస్తవులు అనేక మంది ఆత్మీయంగా చచ్చిపోతున్నారు. భౌతికంగా బాగుంటారు కానీ ఆత్మీయంగా జీవం ఉండదు. భక్తి చేయాలని, ప్రభు కొరకు ఆలోచన చేయాలని, ఏంటి నా జీవితం ప్రభు కొరకు, ఎంతసేపు తిన్నావా, తాగావా, కట్టుకున్నావా, లేకపోతే ఏదైనా సంపాదించుకున్నామన్నా ఆ యొక్క ఆలోచనలు ఉన్నారు తప్ప, అయ్యో నేను ప్రభు కొరకు బ్రతకాలి, ప్రభు కొరకు జీవించాలని ఆలోచించేవాడు ఈరోజు లేడు. ఏలియా చెప్పాడు, అంత అయిపోయింది అంతే. ఏలియాని వాళ్ళు త్రోసేశారు, అగ్ని దిగొచ్చింది, వాళ్ళ పని అయిపోయింది. నిలువెత్తన సంఘం. అదే సమయంలో ఒక సుడిగాలి చేత ఆరోహణం అయిపోయే కాలం దిగొచ్చేసింది. ఒక బలమైన కుదుపు. ఆ బలమైన కుదుపుకి ఈ వ్యక్తి ఏమి కదల్చబడట్లేదు. కొంతమంది చనిపోయిన వారికి కొంచెం పవర్ ఇస్తూ ఉంటారు, లెగుతాడేమని. ఆ వ్యక్తి చనిపోయి కోమా స్టేజ్లో ఉంటే పవర్ ఇచ్చి లేపుతూ ఉంటారు హాస్పిటల్లో. చురకలు అంటిస్తూ ఉంటారు. నిజంగా అతను కానీ బతుకున్నాడు అనుకో, చురకలు ఎగుతూ ఉంటాడు ఎంతోకంత బతుకుంటే. చచ్చినోడికి ఎంత ఎట్టినా కానీ లేకడు. అది ఒక ఆత్మీయంగా చచ్చిన వ్యక్తికి ఎంత చురకలు పెట్టినా అతను కదల్చబడ్డు. అందుకే ఈరోజు సంఘం ఒకవేళ ఆత్మీయంగా కానీ మరణిస్తే కనుక దానికి ఎంత పరిశుద్ధాత్మ కుదిపినా అది మాత్రం ఎంత మాత్రం కదలదు. అయితే ఏలియా సుడిగాలి చేత ఆరోహణమైపోయే కాలం. సుడిగాలి అంటే ఒక బలమైన గాలి అనగా పరిశుద్ధాత్మ శక్తి.
అందుకే పెంతెకోస్తు పండగ దినం రోజు కూడా అపోస్తలుల గారి 2వ అధ్యాయంలో ఒక బలమైన గాలి దిగొచ్చింది. ఒక బలమైన గాలి దిగొచ్చినప్పుడు వారందరూ కూడా నత్తిగా ఉన్నవారు కూడా పరిశుద్ధాత్మ నింపబడ్డారు. వాళ్ళు దేవుని యొక్క శక్తితో నింపబడ్డారు. వాళ్ళు ఎక్కడ రాజీ పడకుండా నులివెచ్చని క్రైస్తవులుగా కాకుండా ఒక శక్తి కలిగిన క్రైస్తవులుగా వాళ్ళు వీధుల్లో నడుస్తున్నప్పుడు మంటలు కనబడేవి. వీళ్ళు అపోస్తులు క్రీస్తులు కారా అన్నారు. అంత గొప్ప శక్తిగా వాళ్ళు జీవించారు. ఎందుకంటే ఒక బలమైన శక్తి వారి దగ్గరకు వచ్చింది. ఆ యొక్క సుఫా వారిని తాకింది. ఒక బలమైన గాలి వారిని తాకింది. పెంతెకోస్తు కాలంలో ఆ బలమైన గాలిని త్రోసేసిన వారు నిలువెచ్చనగా అయ్యి వారు ఆత్మీయంగా చనిపోతున్నారు. కానీ పెంతెకోస్తు అనే పండగ దిన రోజు ఒక బలమైన గాలి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి మీదకి వెళ్ళిందంట గాలి. ఎప్పుడైతే ఒక బలమైన గాలి తాగుతుందో ఆ వ్యక్తి మరలా జీవించు ప్రాణి అయిపోతాడు. ఒక జీవించు ప్రాణి అయిపోతాడు. ఆ రోజు ఆదాముకి ఎప్పుడైతే అక్కడ దేవుడు ఒక బలమైన గాలి ఊదాడో అతను జీవించు ప్రాణి అయిపోయాడు. ఈరోజు దేవుడు బలమైన గాలి పంపించే కాలం. దేవుడు ఈరోజు బలమైన గాలిని పంపించాడు. దేవుడి చేత ఎన్నిక చేయబడిన వారిని కొంతమందిని పైకి తీసుకెళ్ళిపోవడానికి. వారు మరణము రుచి చూడరు, వాళ్ళు చచ్చిపోరు. వాళ్ళకి ముసలింటికి వచ్చినా కానీ వారు నడుమొంగిపోయినా కానీ మరలా యవనస్తులుగా మారిపోయి పైకి వెళ్ళిపోతారు. అలాంటి వారి కొరకు దేవుడు బలమైన గాలి పంపిస్తున్నాడు. అందుకే ఏలి ఒక ముసలివాడు అయిపోయాడు, వృద్ధుడైపోయాడు. ఇలాంటి వ్యక్తిని దేవుడు పైకి తీసుకెళ్ళడానికి ఒక బలమైన గాలిని పంపించే కాలం అది. ఎలా తీసుకెళ్తున్నాడు? ఒక శక్తితో తీసుకువెళ్ళబోతున్నాడు. ఆ కాలంలో ఏలియాని ఆ యొక్క అహజ్యా త్రోసేశాడు, ఆహాబు త్రోసేశాడు, యెజెబెలు త్రోసేసింది. దేవుడి చేత పంపబడినటువంటి ఆ దైవజనుడిని వారు త్రోసేశారు. ఏలియా ప్రవక్తను వారు త్రోసేశారు. అతను దేవుడి చేత పంపబడినవాడు, ఆత్మ చేత నింపబడినవాడు, వాక్యమును నిక్కర్షగా బోధించినవాడు. అప్పటికే బయలు దేవత ఆరాధన, ఆషేరు దేవత ఆరాధన, అన్ని ఆరాధనలోకి వెళ్ళిపోతే వాక్యమును నిక్కర్షగా బోధించినటువంటి ప్రవక్త, ఆ ప్రవక్తని ఆహాబు కుటుంబం త్రోసేసింది, యెజెబెలు త్రోసేసింది, యెజెబెలు బిడ్డలు త్రోసేశారు. పైగా అతను చంపాలని ప్రయత్నం చేశారు, అతను హతమార్చాలని ప్రయత్నం చేశారు. కానీ అతను ఎవరు ఏమి చేయలేకపోయారు. ఏం జరుగుతుంది? ఒక నిజమైన వాక్యం చెప్పేవాడిని ప్రజలు దూషిస్తున్నారు. నిజంగా వాక్యం చెప్పేవాడిని ప్రజలు హేళన చేస్తున్నారు. నిజమైన వాక్యం తీసుకొచ్చిన వాడిని ప్రజలు ఏం చేస్తున్నారు? త్రోసేస్తున్నారు. ఏం చేస్తున్నాడు? ఏలి ఒక బలమైన కుదుపు తీసుకొస్తున్నాడు. ఏమైంది? అప్పటికి ఇశ్రాయేలు సంఘము వాక్యాన్ని విడిచిపెట్టేశారు, ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టేశారు. యెహోవా దేవుడు అన్న సంగతి మర్చిపోయారు వాళ్ళు. మాకు దేవుడు ఎవరు? అలాంటి పరిస్థితుల్లో ఒక బలమైన గాలి తుఫాను తీసుకురావడానికి వచ్చాడు. అక్కడ ఏం జరుగుతుంది? ఆ రోజు కాలంలో మాకు ఆషేరు దేవుడు ఉన్నాడు, బయలు దేవుడు ఉన్నాడు అంటున్నారట. చాలా మంది ప్రజలు ఎలాగైపోరు తెలుసా? ఆ కాలంలో అందరూ కూడా మా దేవుడు ఎవరు, మా దేవుడు ఎవరు, మా దేవుడు ఎవరు అన్న గలిబిల్లో ఉన్నారట. సంఘము గలిబిల్లో ఉంది, క్రైస్తవులు గలిబిల్లో ఉన్నారు. ఈ గలిబిలిగా ఉన్న సమయంలో ఒక సుడిగాలి చేత అతను ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, తీసిపోయాడని ఏలి అన్నాడు అంతే. వాళ్ళ అమ్మ ఎవరో, వాళ్ళ బాబు ఎవరో, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాడో చెప్పలేదు, ఏ సంస్థ నుంచి వచ్చారో చెప్పలేదు. ఎందుకంటే సంస్థ నుంచి రాడు ఎప్పుడు కూడా సేవకుడు. దేవుడు పనిచేసే ఒక సంస్థల నుంచి పనిచేయడు, ఒక బైబిల్ కాలేజీలోంచి పనిచేయడు, ఒక సర్టిఫికెట్లతో పనిచేయడు. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. నేను నమ్ముతున్నాను ఒక బలమైన గాలితో వచ్చాడని నమ్ముతున్నాను. బలమైన గాలితో వచ్చి ప్రజలను కదపడానికి కుదపడానికి వచ్చాడు అనుకుంటున్నాను. అప్పటికే సంఘం ఏం చేయాలో తెలియట్లేదు. యెజెబెలు ప్రజలను ఇబ్బంది పెడుతుంది, ఆహాబు ఇబ్బంది పెడుతున్నాడు. వాళ్ళు చెప్పిందే వేదం. మన ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని చెప్తున్నాడు, మనకు ఆషేరు దేవుడు ఉన్నాడని చెప్తున్నాడు, బయలు దేవుడు ఉన్నాడని చెప్తున్నారు, కొంచెంసేపేమో దూడలు మన దేవుళ్ళు అని చెప్తున్నారు. ప్రజలకు ఏం చేయాలో తెలియట్లేదు. పూర్తిగా మోషే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని మర్చిపోయారు. ధర్మశాస్త్రాన్ని మర్చిపోయారు. ధర్మశాస్త్రంలో మొదటి ఆజ్ఞనే మర్చిపోయారు. నీ దేవుడని యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు లేడు అనే మాటనే ఇశ్రాయేలు మర్చిపోయారు. ఏ విగ్రహానికి మీరు ఆరాధన చేయకూడదు, ఆకాశం అందే కానీ, నేల మీద కానీ, భూమి అందే కానీ ఎవరిని మీరు ఆరాధించొద్దు అన్నారు. ఆ ధర్మశాస్త్రం వాళ్ళు మర్చిపోయి దూడలను ఆరాధిస్తున్నారు. మా దేవుడు ఏడి, ఇదిగో ఈ యొక్క గాదు, ఆ యొక్క బేతేలు, ఇయ్య మా దేవుళ్ళు అని చెప్పారు వాళ్ళు. అంటే వాళ్ళు ధర్మశాస్త్రం ఇవ్వబడిన మొదటి లేఖనాలే మర్చిపోయారండి. వాళ్ళు ఎంత మభ్య పెట్టారో చూడండి. మోషే ద్వారా 40 రోజులు ఆ యొక్క మేఘంలోకి వెళ్ళి పర్వతం మీదకి వెళ్ళి ధర్మశాస్త్ర ఆజ్ఞలు పట్టుకొస్తే ఆ ఆజ్ఞలను మర్చిపోయేటట్టుగా చేశారండి ఆ రోజు ఆహాబు యెజెబెలు. పితరుడైన మోషే తీసుకొచ్చిన వాక్యాన్ని పూర్తిగా మర్చిపోయారు. ఈరోజు క్రైస్తవుడికి ఏదైనా మర్చిపోయాడా? క్రైస్తవుడికి ఏం కోల్పోయాం మనం? ఆది అపోస్తుల ద్వారా దేవుడు సంఘాన్ని నిర్మించాడు.
బాప్తిస్మం ఎలా పొందాలో చెప్పాడు, ప్రభురాత్రి భోజనం ఎలా పొందాలో చెప్పాడు, వాక్యముతో ఎలా నడవాలో చెప్పాడు, వాక్యంతో ఎలా సహవాసం చేయాలో చెప్పాడు, సంఘం ఎంత శక్తివంతంగా ఉండాలో చెప్పాడు. కానీ మొదటిగా చెప్పబడినటువంటి ఆ మాటలనే మర్చిపోయారు. పెంతెకోస్తులో సంఘం కట్టబడినప్పుడు మొట్టమొదటి ఆజ్ఞ, మీరు మారు మనసు పొంది పశ్చాత్తాపడి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందమన్నాడు. మొదటి వరసే ఈనాటి క్రైస్తవులు మర్చిపోయారు. పరిశుద్ధాత్మ కొరకు క్రైస్తవులు మర్చిపోయారు. పరిశుద్ధాత్మ అంటే ఎలా ఉంటుందో తెలియదు. అమాయకంగా చూస్తారు. ఎవరైనా సంఘంలో గట్టిగా చప్పట్లు కొట్టేసి వాళ్ళ మీద వీళ్ళ మీద పడిపోతే ఈ వీడి మీద పరిశుద్ధాత్మ వచ్చేసింది, షబారేబా గబా గబా అంటుంటే పరిశుద్ధాత్మ వచ్చేసింది అనుకుంటారు ఆ ప్రజలు. ఈరోజు పరిశుద్ధాత్మ ఎలా ఉంటుందో తెలియదు. పరిశుద్ధాత్మ ఏ విధంగా పని చేస్తుందో తెలియదు. ఆ రోజు ఇజ్రాయేల్కి జరిగిన పరిస్థితి వీళ్ళకి జరిగింది. ఈరోజు క్రైస్తవానికి కూడా ఆ విధంగానే ఉంది. ఏమైపోరు? మొదటి ఆజ్ఞనే గలిబిలైపోరండి వాళ్ళు. మొదటి వరుసనే గలిబిలైపోరు. ఏంటి ధర్మశాస్త్రంలో మొదటి లేఖనం ఏంటి? మొదటి ఆజ్ఞ ఏంటి? మీ దేవుడని యెహోవా నేనే, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. కానీ వాళ్ళు ఆశ్చర్య దేవుడు అంటున్నారు, బయలుదేవుడు అంటున్నారు, కేమోష్ అంటున్నారు, మెలేక్ అంటున్నారు, ఎక్రోన్ అంటున్నారు, బయల్జబూల్ అంటున్నారు. 6-7 దేవుళ్ళ, డజన్ దేవుళ్ళ. ఆయన మొదటి వర్షం నేను ఒక్కనే దేవుడు అని చెప్తుంటే ఏమైంది? మొదటి వరుసనే వాడు గలిబిలి చేసేసారు. ఏంటి? వాళ్ళకి ఇవ్వబడిన బైబిల్ మొదటి వరుసనే చేసాడు. ప్రతి ఇంట్లో ఉంటుందండి ఈరోజు ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు పలకనేందుకు క్రైస్తవులు కూడా పెడుతున్నారు. ఏదైనా మీటింగ్ జరుగుతుంటే లామినేషన్ పేపర్ ఒకటి ఇస్తుంటారు. అందులో మొదటి రేటు చెప్పండి, మీ దేవుడు అని యెహోవాను నేనే, నేను తప్ప ఒకనే దేవుడు అంటాడు. అది పెట్టుకున్నాడు 3 దేవుళ్ళని ఆరాధిస్తాడు. చర్చి జరిగితే మరలా జరుగుతుంది. భౌతికంగా ఇజ్రాయెల్లో జరుగుతుంది, ఆత్మీయంగా క్రైస్తవులో జరుగుతుంది. అంతే. ఏమైపోయారు ఆ రోజు ప్రజలు? ఎందుకు అంత నిలువెచ్చనంగా మారిపోరు? దేవుడు ఒకడా ఇద్దరా డిస్కషన్ జరుగుతుందండి. ఈరోజు బోల్డ్ డిబేట్లు జరుగుతున్నాయి యూట్యూబ్లో. అయ్యో దేవుడు ఒక్కడే అని బైబిల్లో రాయబడి ఉంటే ఈరోజు డిబేట్లు జరుగుతున్నాయి. నేను 3 రుజువు చేస్తానని ఒకడు, నేను డజన్ మంది రుజువు చేస్తానని ఒకడు, లేదు అరడజన్ ఉన్నాడని ఒకడు, లేదు 3 ఉన్నారని ఒకడు. ఇలా డిబేట్లు పెట్టుకోవాల్సిన కర్మ ఏంటి? మొదటి వర్షే ఉంది కదా, నీ దేవుడైన యెహోవా నేనే, నేను తప్ప వేరొక దేవుడు లేడని. దేవుడు ఒక్కడే అని బైబిల్లో ఉంది కదా. దీనికి ఇంత మొదటి వరుసకి నీ డిబేట్లు పెట్టాలా? జ్ఞానము, తెలివి, బైబిల్ టీచింగ్స్, బైబిల్ కాలేజీలు ఎక్కువైపోయి ఏమి చేయాలి తెలక పిల్లి తలగొక్కుతున్నారు వాళ్ళు. పిల్లి ఏం చేస్తారు తెలుసా? పిల్లి ఏం చేస్తా చెప్పండి? గోడ మీద ఉండి ఎట్టుకుంటా దూకెత్తది. అవునా కాదండి? గోడ ఎక్కితే అది ఎట్టుకాలతో దూకెత్తది. వీళ్ళు అందుకే కొంచెం ఇది అంటారు, కొంచెం అది అంటారు. దేవుళ్ళు ఎంతమంది అంటే ఒక్కడంటారు. ఆ దేవుడు ఎవరంటే యెహోవా దేవుడు అంటారు. అయితే యేసుక్రీస్తు కుమారుడు కదా అంటారు మళ్ళీ. అంటే ఎంత గలిబిలు ఉన్నారంటే మొదటి వరుసకే గలిబిలు వచ్చేసి దానికి డిబేట్లు పెట్టుకుని, బైబిల్ కాలేజీలు పెట్టుకుని, థియాలజీలు పెట్టుకుని దాని దగ్గర కూర్చుని డిస్కషన్లో మళ్ళీ దీనికి పోస్ట్ మొదటి క్లాసు, 2వ క్లాసు, 3వ క్లాసు. ఇదంతా బుద్ధి లేని కార్యాలు కాదా? దేవుడు ఒక్కడని దెయ్యాలు నమ్ముతున్నాయంట, ఆ వణుకుతున్నాయని బైబిల్లో ఉంది. దేవుడు ఒక్కడే అని దెయ్యములు నమ్ముతున్నాడు, మళ్ళీ నమ్మి వణుకుతున్నాయంట. దెయ్యానికంటే అంత దౌర్భాగ్యులు అయిపోరు ఈరోజు క్రైస్తవులు. దెయ్యమే బెటర్ ఈరోజు. యాకోబు రాయలేదా? దేవుడు ఒక్కడైనా బైబిల్ రాయలేదా? అని ఎంత గలిబి, మొదటి వరుసనే గలిబిలు చేసి పడేసి ఎవరు చేస్తున్నారు ఇది? ఆ రోజు యెజబెలు ఆ యొక్క ఆహాబు తన కుమార్తెలు గలిబిలు చేసి పాడేశారు. ఈ రోజు కూడా క్రైస్తవ సంఘాన్ని గలిబిలు చేసి పాడేశారు. అందుకే ప్రజలకు గలిబిలు అయిపోయారండి. భక్తి చేయాలని ఉంటుందండి దేవుని పిల్లలకి. ఓ పాస్టర్లా చెప్తాడండి, ఓ పాస్టర్లా చెప్తాడండి. ఈ కూటమి బృందాలు చాలా మంది చెప్తారు, ఈ పాస్టర్లా చెప్పాడు, ఆ పాస్టర్లా చెప్తాడు, ఈ పాటలు అంత ఇంతే అని ఇంటికి చక్కగా భోజనం కొడుకుంటారు. జరిగింది అదే. అంటే ఇలాంటి మనసులోకి జనులు వెళ్ళిపోయారు, ఇలాంటి తత్వంలోకి ప్రజలు వెళ్ళిపోయారు. ఎందుకంటే అలా చేసేసారు వాళ్ళు. అక్కడ అదే జరిగింది. ఆ నిలువెచ్చనగా మారిపోయారు. ఎప్పుడైతే నిలువెచ్చనగా మారుతాడో వ్యక్తి ఆత్మీయంగా చచ్చిపోతాడు. అసలు ఎందుకు నిలువెచ్చనగా మారుతాడో తెలుసా? రకరకాల అనువాదాలు ఎప్పుడైతే ఏర్పడ్డాయో, ఆయన నమ్మాలా, ఈయన నమ్మాలా, వాళ్ళ మనం ఏది పడుతుంది నమ్ముదామంటాడు. అప్పుడే నిలువెచ్చనగా మారుతాడు. ఒకడు అంటాడు పవిత్రంగా కళ్ళు తాగొచ్చు అంటాడు. ఒకడు అది చెట్టు నుంచి స్వచ్ఛంగా వచ్చిన తాగొచ్చాను. తప్పు ఆ యొక్క బాధలో ఏంటిది రోగం మొత్తం పుచ్చుకొచ్చిన ఉందని ఒకటి తీసుకుంటాడు.
కడుపు జబ్బు అంట. కడుపు జబ్బు కాదు, గుండు జబ్బులు వస్తున్నాయి. తాగి 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 కుయ్యో 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 అనేది పోతారు. మళ్ళీ మనకు ఐబోట్ వేసారేమో, వాడు ఒక్క రొక్క దొక్కుతుంటే కింది కూడా ఆగుతుంది. కడుపు జబ్బు కోసం కాబట్టి గుండు జబ్బులు తెచ్చుకుంటారు. ఎలాగైపోయింది అంటే నానా రకాలుగా అనువాదాలు చేసినప్పుడు విశ్వాసులు గలిబిలైపోతుంటారు. ఈరోజు అలాగే చేసేసారు క్రైస్తవ. ఎవడైనా నిజం పట్టుకుని వచ్చాడనుకో ఊరుకోబోయి అంటారంటే. అలాంటి స్టాండర్డ్లోకి ఈరోజు క్రైస్తవాన్ని తీసుకెళ్ళిపోయారు. జరిగిందే ఏలియా కాలంలో మరలా ఇప్పుడు జరుగుతుంది. అందుకే ఒక ఏలియా బలమైన సుడిగాలి చేత ఒక కుదుపును పట్టుకొచ్చాడు. వచ్చి ఆ ఇజ్రాయేల్ అందరినీ షేక్ చేస్తున్నాడు. వెళ్ళిన వెంటనే చెప్పాడు 3.5 సంవత్సరాలు వర్షం పడదన్నాడు. అంతే. ఆమె వాళ్ళు అంటున్నారట, ఈ పాస్టర్ వచ్చి చెప్పాడు కాబట్టి ఇలాగ అయిపోయింది అన్నారు. ఆ పాస్టర్ గారు అన్నారంట, నా కోసం అయిపోవడం కాదురా నాయన, మీ బతుకుల కోసమే వర్షం ఆగుతుంది. అదేనా బైబిలు? ఏం చేస్తుంది అహాబు యెజెబెలు? ఆ పాస్టర్ మీద నెట్టేస్తున్నారట. ఆ రోజు ఆ పాస్టర్ గారు ఆ వీధిలోకి వచ్చి ఆ విధంగా చెప్పకపోతే మన ఊరు సస్యశ్యామలంగా ఉండేది పాస్టర్ గారు చెప్పేశారు. అందుకే మన దేశం అంతా కూడా ఎడారి అయిపోయింది. ఏమిటది? ఎండిపోయింది భూమి. ఆ ఏలియా వాళ్ళ పట్టుకోండి అని కొట్టేద్దామన్నారు. అప్పుడు ఏలి అన్నాడంట, దిక్కుమల్దానా, మీ పాపాలను బట్టి ఇలాగ అయిపోయింది. ఈరోజు ప్రకృతి ఎందుకు మారిపోయింది? మానవుడి పాపాన్ని ఆకాశాన్ని అంటుతుంది. ఒక రోజు ఎండ కాస్తుంది, అమ్మయ్య బాగుంది, రేపు మళ్ళీ తెల్లగడ్డ వర్షం పడుతుంది. మళ్ళీ వర్షం వచ్చేసింది కాబట్టి కంటిన్యూ అయిపోతుంది. మళ్ళీ ఇంకో రోజు 45 అంటున్నాడు. మళ్ళీ పక్క తర్వాత ఇంకోటి అంటున్నాడు. ఈరోజు నువ్వు చిన్నాను జాన్ వెస్లీ కాలంలో, అనగా జాన్ వెస్లీ ప్రపంచాన్ని కుదిపేసిన గొప్ప ఉద్యమం. ఇంగ్లాండ్ ఒక గొప్ప క్రైస్తవాన్ని తీసుకొచ్చినటువంటి దేశంలో దేవుడట ఎండను పంపించాట. భయంకరంగా చేసేసాడు. ఎందుకు చేశాడు తెలుసా? వాళ్ళు చర్చిలు పబ్బుల్లో మారిపోయినారు. చర్చుల్లో కూర్చుని కూడా లేడట. 2-3 వెళ్తారని చర్చికండి. ఎవరో ఈ క్రైస్తవాన్ని భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు అంటించారు, బ్రిటిష్ వాళ్ళు అంటించారు, బ్రిటిష్ వాళ్ళు అంటించారు అనుకుంటున్నారు. బ్రిటిష్ వాడు ఎవరో చర్చికాళ్ళు ఇక్కడికి నువ్వని వెళ్తావు. ఆ గొట్టంలోంచి బాబు రాకపోతే మా పాత గారు తిట్టేస్తాడు వారం అని చెప్పి నువ్వన్నా పోతావు. కానీ ఈ బ్రిటిష్ వాడు ఎవరు వెళ్తాడు? మరి దారుణం ఏంటంటే బ్రిటిష్లో వర్తమానం కూడా తగ్గిపోయిందండి. ఏం లేదు, అంత ఘోరాది ఘోరంగా ఉన్నారు. ఇప్పుడు దేవుని తీర్పులు అనిపిస్తున్నారు. మనం మాత్రం ఏమో తక్కువ తిన్నామా? ఎలా ఉంది మన దేశం? ఎలా ఉంది మన రాష్ట్రం? దేవుడు పంపించాడు సూపర్ ఎల్నినో అని. కరువు వచ్చేస్తుంది, అయ్యి వచ్చేస్తుంది. కరువు ఎందుకు సాదృశ్యం తెలుసా? ఒకటే దిద్దుబాటు కోసం, రెండవది పరీక్ష కోసం. ఇప్పుడు ప్రజలు పరీక్షించట్లేదు కానీ దేవుడు దిద్దుబాటు చేయాలనుకుంటున్నాడు. ఏలియా కాలంలో కరువు పంపించాడు. ఎందుకో తెలుసా? వాళ్ళ పాపాలు, వాళ్ళ గలిబిలి, వాళ్ళ గందరగోళం. 3.5 సంవత్సరాలు నీళ్లు సొక్కలేదు. ఇక్కడ మనం నెల దాటేటప్పటికి మనం చాలా బాధపడిపోతున్నాం. కానీ అక్కడ 3.5 సంవత్సరాలు నీళ్లు సొక్కలేదు. అలాంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? ప్రవక్త పాస్టర్ గారు చెప్పాడనా? కాదండి, వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి ఆ స్థితి వచ్చేసి. ఏంటి ఈరోజు స్థితి? వర్షం పడవలసినప్పుడు ఎండ కాస్తుంది, ఎండ కాయినప్పుడు వర్షం పడుతుంది, చలి ఉన్నప్పుడు ఏమో వర్షం పడుతుంది. ప్రకృతి అంతా మారిపోయింది. ఎందుకని? మానవులకు దేవుడు తీర్పులు తీసుకొస్తున్నాడు. ఒక రోగం తర్వాత ఒక రోగం. రోగం ఏంటో తెలియని పరిస్థితిలో, దానికి ఏ టెస్ట్ చేయాలో కూడా తెలియదు. భయంకరమైన విషపూరితమైనటువంటి రోగాలు, పురుగులు. ఏం చేస్తున్నాడు? దేవుడు పంపిస్తా ఉన్నాడు. ఆ రోజు ఐగుప్తు మీద పంపించినట్లుగా ఇక్కడ పంపిస్తా ఉన్నాడు. ఎందుకని? మానవుల జీవితము పూర్తిగా నులివెచ్చనగా, బలహీనులుగా మారిపోయింది కనుక. ఏలియా కాలంలో కరువు పంపించేశాడు అంటున్నాడంట. ఈ పాస్ట్ గారి వల్ల వచ్చింది. శాపనార్థాలు పెట్టేశాడు. 7 శాపనార్థాలు పెట్టేసి నీ బతుకులు బట్టే శాపనార్థాలు వస్తాయి. దేవుడు పెట్టిన శాపనార్థాలను చెప్తాడు అంతే పాస్టర్. నీకు ప్రత్యేకంగా ఏం పెట్టడు. అలాగనేసాడు ఇలాగనేసాడు అని మనం కుమిలిపోకర్లొద్దు. ఎందుకంటే నీ జీవితాన్ని బట్టి, మన బ్రతుకులను బట్టి దేవుడు పంపిస్తాడు. ఈ రోజు ఈ ప్రపంచానికి ఆ విధంగానే ఉంది. ఈ ప్రపంచం కరువు ఎందుకు ఎదుర్కొంటుంది? ఈ ప్రపంచం ఇబ్బందులు ఎందుకు ఎదుర్కొంటుంది? ఈ ప్రపంచంలో ఈ కోట్లాట ఎందుకు ఎదురవుతుంది? ఎందుకు దివాళా తీసేస్తున్నారు? ఒక టీ తాగాలంటే 500 ఖర్చు పెట్టాలి. ఇప్పుడు మనకు పర్లేదు. ఏ టీ టైంకి వెళ్తుంటే 15 రూపాయలు. ఎప్పుడు చేస్తాడో తెలియదు. టీ తాగేసిన తర్వాత అడుగుతాడు టీ ఎంత అంటే 20 రూపాయలు అంటున్నాడు. ముందు చెప్పట్లేదు వాళ్ళు. 10 రూపాయలని టీ తీసుకుంటే 25 రూపాయలు అడుగుతున్నాడు వాడు. నీకు తెలియకుండా రేట్లు పెరిగిపోతుంది. అంటే పాలు ప్యాకెట్లు పెరిగిపోతున్నాను. అంటే గమనించండి, అనేక పరిస్థితులు, అనేక దేశాల్లో తినడానికి తిండి లేని పరిస్థితులు ఉన్నారు. కట్టుకోవడానికి బట్టలు లేవు. కుండలు పట్టుకుని, దాఖలు పట్టుకుని మాకు చిన్న పొట్టగుడ్డుకి వేస్తారన్నట్టుగా ఉంది.
ఎందుకు అయిపోయింది ఈరోజు మానవాలంటే దేవునికి పూర్తిగా దూరం అయిపోయి, వాక్యానికి దూరం అయిపోయి, నిలువెచ్చనగా మారిపోయి, దేవుడు ఒక బలమైన గాలి పంపిన దాన్ని చూడలేని స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆ కారణాన్ని బట్టి దేవుడు అలా చేసేసాడు. ఈరోజు ఎందుకు వస్తుంది మన భారతదేశానికి కూడా ఈ మొప్పు? మళ్ళీ పైగా మన ఆంధ్రాకి కొడుతుందంట. ఎందుకు వస్తుంది ఈ స్థితి? బికాస్ ఒకటే, దేవునికి వ్యతిరేకంగా మనం మారిపోయాం. వాక్యానికి విరుద్ధంగా మారిపోయిన సంఘాలు, క్రైస్తవులు వాక్యానికి విరుద్ధంగా మారిపోయారు, సర్వ మానవాళి వాక్యానికి విరుద్ధంగా మారిపోయారు. అందుకే ఏలే వచ్చాడు, చెప్పేశాడు అంతే. అందరూ అన్నారంటే ఏలి అని బట్టి రాదు, మన పరిస్థితిని బట్టి వస్తుంది. 3.5 సంవత్సరాలు చొక్కపడలేదు. ఆయన ఏలి ఏం చేస్తాడు? ఒక బలమైన గాలి తీసుకురావాలనుకుంటున్నాడు. బలమైన గాలి రావాలి. అప్పుడు ఏం చేసేది? కరిమేలు పర్వతం మీద తీసుకెళ్ళాడు. కరిమేలు పర్వతం దగ్గర తీసుకువెళ్ళి ఏలియా రండి అని పిలిచి ఒక బలిపీఠం కట్టి మీ దేవుడో మా దేవుడో రుజువు చేయండి అన్నాడు. ఒక బలమైన గాలి రావాలంటే అక్కడ గొప్ప శక్తి, దేవుని శక్తి రుజువు అవ్వాలి. అప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఏలియా 40 మంది ప్రవక్తలు, 450 మంది ప్రవక్తలు, ఏలియా ఒకడు. ఏమైంది? ఒక సంస్థ తరపు నుంచి ఒకడు, దేవుని వాక్యం తరపు నుంచి ఒకళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు దేవా దిగిరా 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 అంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు వాళ్ళు ఏం చేయలేకపోయారు. కానీ సాయంకాల వేళలో ఒక బలమైన అగ్ని దిగి వచ్చి అక్కడ బలి అర్పణ అర్పించినప్పుడు ఆ కత్తి తీసుకుని ఏలియా అబద్ధ ప్రవక్తలందరినీ నరికేశాడు. ఒక బలమైన కుదుపు సంఘానికి ఇచ్చాడు. ఒక బలమైన కుదుపు ఇచ్చాడు. ఈరోజు బలమైన కుదుపు ప్రతి కుటుంబానికి రావాలి. మనం టీవీలతోనూ, సినిమాలతోనూ, శిఖాలతోనూ, లోక కార్యాలతోనూ, తీర్థాలతోనూ, సంతలతోనూ, రకరకాల త్రాగులతోనూ, వ్యభిచారాలతోనూ, జోదాలతోనూ క్రైస్తవ కుటుంబాలు మునిగిపోయాయి. అయితే ఒక బలమైన కుదుపు ఈరోజు దేవుడు ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ తాకాలి. కొంతమంది భక్తి చేయాలని ఉంటుంది, వాళ్ళకి శక్తి సరిపోదు. ఆ కారణం బట్టి ఒక బలమైన కుదుపును దేవుడు ఇస్తున్నాడు. ఏలియా ఆత్మ ద్వారా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమనించిన ప్రియ సోదరి సోదరులారా, ఈ దినమును కూడా ఒక సుడిగాలి దిగి వచ్చింది. ఒక వ్యక్తి, ఒక చిన్న బాలుడు ఆ యొక్క గోళీలు ఆడుకుంటున్నప్పుడు, ఆ చెట్టుగడ ఆడుకుంటున్నప్పుడు సుడిగాలి దిగి వచ్చింది. సుడిగాలి దిగి వచ్చి సుడిగాలిలోంచి ఆ వ్యక్తితో మాట్లాడింది. ఏలియాతో మాట్లాడి, నువ్వు అది ప్రవచించు, ఆ యొక్క అది కూలిపోతుందని చెప్పు, నువ్వు ఇది కూలిపోద్దని చెప్పు, ఈ ప్రపంచ దర్శనాలు ఈ విధంగా చెప్పు అని చెప్పి సుడిగాలి దిగి వచ్చింది. సుడిగాలి వచ్చిందంటే అర్థం ఏంటంటే అక్కడ గొప్ప ఎత్తబాటు అనేది జరగబోతుందని అర్థం. సుడిగాలి ద్వారా ఒక వ్యక్తి కాలానికి అభిషేకించబడ్డాడు. మలాకి 4:5 ప్రకారముగా, ప్రకటన 10:7 ప్రకారముగా ఏలి ఆత్మచేత నింపబడినటువంటి దేవుని ప్రవక్త ఈ కాలానికి కూడా ఒక బలమైన కుదుపు, నిలువెచ్చనగా బలహీనముగా మారిపోయిన సంఘానికి ఇవ్వడానికి సుడిగాలి చేత అభిషేకించబడిన ఒక ప్రవక్త మన మధ్యలోకి వచ్చాడు. హల్లెలూయా. అందుకన్నా అక్కడ ఓహియోలో బిజ్జు కూలిపోతుంది, అంతమంది చచ్చిపోతారు. దీంట్లో వచ్చినట్టు ఎలా చెప్తున్నాడు ఏంటారు నాయన. హల్లెలూయా. మనం ఇక్కడి నుంచి అక్కడ షిఫ్ట్ అయిపోతున్నాము. సుడిగాలి. ఇప్పుడు అదే సుడిగాలితో సంఘాన్ని కుదపాలనుకుంటున్నాడు ఆయన. అప్పటికే నిలువెచ్చనగా మారిపోయింది సంఘం. రకరకాల వాక్య విరుద్ధమైన బాధలతో నిండిపోయింది. క్రైస్తవులు చల్లారిపోయారు. హాలీవుడ్, బాలీవుడ్ ఫ్యాషన్స్ సంఘంలోకి వచ్చేసింది. స్త్రీలు అర్ధనగ్రంగా వస్త్రాలు ధరించుకుంటున్నారు. వీధుల్లో సిగరెట్లు కాలుస్తూ బీర్ సీసాలు పట్టుకుని తిరుగుతూ ఉన్నారు. సంఘాల్లో నాట్యాలు చేస్తున్నారు. వయసు తెలియకుండా విచ్చలవిడి జీవితాలు చేస్తున్నారు. పరిశుద్ధాత్మ శక్తి లేదు. బలహీనుడు అయిపోయారు. ఈ బలహీనులు కుదపడానికి సుడిగాలి చేత పంపించబడినటువంటి ఒక ప్రవక్త మన కాలానికి కూడా పంపించబడ్డాడు. ఇప్పుడు ఆ ప్రవక్త వచ్చి ఏం చేస్తాడో తెలిసి ఒక బలమైన కుదిపిస్తున్నాడు. ఆమేన్. బలమైన కుదుపు ఏలియాలకు ఇస్తున్నాడు. ఏలి ఆత్మతో నింపబడినటువంటి ఈ కాలంలో కూడా దేవుడు పంపబడిన ప్రవక్త కూడా కుదిపిస్తున్నాడు. ఈ రోజు అయితే ఆ కుదుపు, ఏలియా ఇచ్చిన కుదుపు కొంతమంది తృణీకరించేశారు. కానీ ఈ కాలంలో ఈ ఏలియా వచ్చినప్పుడు కూడా ఆ కుదుపు, ఆ బలమైన సుడిగాలిని తృణీకరిస్తున్నారు. ఆ కారణం పడే సంఘము నిలువెచ్చని ఇంకా రోజు రోజుకి మారిపోతుంది. రోజు రోజుకి మారిపోతుంది. ఇది సుడిగాలి చేత పైకి వెళ్ళిపోయే కాలం. ఒక బలమైన శక్తి పైకి తీసుకెళ్ళిపోయే కాలం. మరణము రుచి చూడకుండా భూమి మీదకి తీర్పులు కుమ్మరించబడక మునిపే దేవుని యొక్క శక్తి మనల్ని పైకి తీసుకెళ్ళిపోయే కాలం. ఎందుకంటే ఈ భూమిని దేవుడు నాశనం చేయబోతున్నాడు. ఈ భూమిని ఆయన డిస్ట్రక్షన్ చేయబోతున్నాడు. అది జరగక మునుపు ఒక బలమైన కుదుపు వచ్చి దేవుని పిల్లల పైకి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఈ భూమి మీద భయంకర ఉగ్రత జరగబోతా ఉంది. అందుకోసమని ఈ కాలంలో కూడా ఏలియా వంటి ప్రవక్తనని పంపిస్తున్నారు.
ఓ ఏలేవంటి ప్రవక్త వచ్చి మరలా ఏం చేస్తున్నాడు తెలుసా? బలిపీఠాన్ని మరలా కడుతున్నాడు. వాక్కు విరుద్ధమైన కార్యాలు ఖండిస్తున్నాడు. ఆచారాలు, సాంప్రదాయాలు, బైబిల్ లేని విరుద్ధమైన కార్యాలు, వాక్యాన్ని విడిచిపెట్టేసి లోకంలోకి వెళ్ళిపోయి అన్యత్వము క్రైస్తవు రెండు కలిపేసి ఓ నిలువెచ్చనగా మారిపోయిన వారికి ఒక బలమైన కుదిపివ్వడానికి, పరిశుద్ధాత్మ శక్తిని ప్రదర్శించడానికి ఈ కాలానికి కూడా దేవుడు ప్రవక్త విలియం బ్రానమ్ను పంపించాడు. ఆయన బొంబాయి కూడా వచ్చాడు. ఆయన అంటే భారతదేశాన్ని కుదుపుతున్న ఒకప్పుడు ఓ క్యాపిటల్ ఏంటో తెలుసా? బొంబాయి. ఒకప్పుడు ఢిల్లీ క్యాపిటల్, ఒకప్పుడు బొంబాయి. అవునా కాదా? ఫైనాన్షియల్ క్యాపిటల్ ఏంటి? ముంబాయి. ఆ తర్వాత ఢిల్లీగా మారింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? క్యాపిటల్కి వచ్చాడు. క్యాపిటల్కి వచ్చాడంటే దేశం అంతా వచ్చినట్లే. ఆ క్యాపిటల్కి వచ్చి ఓ భారతదేశాన్ని కుదిపేశాడు. 5 లక్షల మంది ఆ కూటానికి వచ్చినప్పుడు ఈ సుడిగాలి వెళ్ళి అక్కడ లేపితే 5 లక్షల మంది చేయెత్తితే అక్కడ ఒక ప్రళయంలా దేవుడు మార్చేశాడు. అప్పుడు ఏం జరుగుతుంది? స్వస్థత, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్య, నిలువెచ్చని క్రైస్తవులో నుంచి, అన్యత్వంలో నుంచి బలమైన కుదుపు చేత దేవుని పిల్లలు ఆయన వైపు తిప్పబడతా ఉన్నారు. వాక్యం వైపు తిప్పడం మొదలు పెట్టారు. ఈరోజు భారతదేశానికి కూడా ఆ ఏలియా ఆత్మ ద్వారా బలమైన కుదుపు సుడిగాలి వచ్చింది. భారతదేశం సుడిగాలి వచ్చిందంటే ఆ సుడిగాలి చేత వెళ్ళిపోవడానికి కూడా కొంతమంది సిద్ధమవుతా ఉన్నారు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అతను సుడిగాలి మాకు వద్దు, అతను అబద్ధ ప్రవక్త, అతను నమ్మొద్దు అంటున్నారంటే యెజబెలు 400 మంది ప్రవక్తలు. వాళ్ళు అబద్ధ ప్రవక్త, వాళ్ళు ప్రవక్త అంటారు, నమ్మొద్దు. ప్రవక్తలు ఎప్పుడు అయిపోయారు నీకు చెప్పారు అయిపోయారని. ఇలాంటి రకరకాల స్టేట్మెంట్ ఇచ్చి ప్రజలను గలిబిలి పరుస్తూ ఉంటారు. ప్రజలను గందరగోళం కలుస్తూ ఉంటారు. ఆయా కాలంలో నానా విధములు, నానా సమయంలో దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడిన ఆయన ఇంకా ప్రవక్తలను ఆపేశాడు, కుమారుడు ద్వారా మాట్లాడుతున్నాడు అని చెప్పాడా? అలాగే మనలేదు. నానా కాల, నానా సమయంలో, నానా విధములుగా ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు ఇప్పుడు కుమారులోంచి మాట్లాడుతున్నాడు అంతే. మరి కుమారుడు ఏం మాట్లాడాడు? మీ యొద్దకు అపోస్తులను, ప్రవక్తలను, సువార్తికులను, ఉపదేశకులను, కాపర్లను పంపిస్తున్నాను అన్నాడు. మళ్ళీ ప్రవక్తను పంపిస్తున్నానని చెప్పాడే. అందుకే ఈరోజు ఆల్జా బైబిల్ చదవకుండా కిటికీలోంచి కింద పడ్డాడు. ఈ రోజు కూడా బైబిల్ సరిగా చదవకుండా అనేక మంది మేడగదిలో పరిశుద్ధాత్మ పొందుకోవడానికి బదులుగా మేడగదిలోంచి కింద పడిపోతున్నారు. అలాంటి పరిస్థితి వచ్చేసింది. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక బలమైన షేకింగ్ ఇవ్వాలి. పెంతెకోస్తు కాలంలో ఒక బలమైన షేకింగ్ ఇచ్చాడు, ప్రజలను పరిశుద్ధాత్మ దింపి ఒక నిత్య జీవంలోకి నడిపించడానికి. ఈరోజు కూడా అదే దేవుడు ఒక బలమైన శక్తిని ఆయన ప్రజలకు కుమ్మరించి ఆ ప్రజలను ఒక నిత్య జీవంలోకి తీసుకువెళ్ళాలనుకుంటున్నాడు. ఏలియా కాలంలో అదే జరిగింది. ఆ సుడిగాలి చేత ఆ యొక్క ఏలియా ఆరోహణం అయిపోయే కాలమున ఏలియాని ఎలీషా వెంబడించాడట. ఏలియాని ఎలీషా వెంబడించాడంట. ఆహా వెంబడించలేదు, అహాజే వెంబడించలేదు, యెజబెలు వెంబడించలేదు. ఈరోజు నిజంగా ఎలీషా మాత్రమే ఆ సుడిగాలి చేత ఎత్తబాటులోకి వెళ్ళిపోయే ఆ ప్రవక్తను వెంబడించాడు. ఈరోజు ఎవరు వెంబడిస్తారు? దేవుడి చేత పంపబడిన ప్రవక్తని. ఎలీషాలు ఉంటారు ఈ కాలంలో. ఎలీషా ఆత్మ కలిగిన వారి కాలంలో ఉంటారు. కొంతమంది త్రోసివేసే వాళ్ళు ఉంటే కొంతమంది అంగీకరించే వాళ్ళు కూడా దేవుడు పెడతాడు. ఏలియాని త్రోసివేసే వాళ్ళు ఉంటే ఏలియా వెంబడి నడిచే వారిని కూడా దేవుడు పెట్టాడు. ఏలియాని అన్నాడు, ఏలియా వెళ్ళి చెప్పాడట, నువ్వు నన్ను వెంబడించానడట. 12 అరకలు ఎద్దును అన్ని కోసేసి కూర పెట్టేసి భోజనం పెట్టేశాడు. మళ్ళీ ఆ అరకల దగ్గరికి వెళ్లకుండా ఇప్పుడు ఇంటికి వెళ్ళి చెప్పేసి నేను వెళ్ళిపోతానని ఏలియాని వెంబడించడం మొదలుపెట్టాడు. ఎప్పుడు వచ్చాడు ఎలీషా? అంటే ఎత్తబడే కాలంలో వచ్చాడు. ఎలీషా ఎప్పుడు వచ్చాడు? ఎత్తబడే కాలంలో వచ్చాడు. ఈరోజు మనం ఎప్పుడు వచ్చాం? ఎత్తబడే కాలంలో వచ్చాం మనం. ఇది ఎత్తబడే యుగమై ఉంది. ఈ ఎత్తబడే యుగములో ఆ ఏలియా వర్తమానాన్ని వెంబడించడానికి, ఎలీషా వచ్చాడు. యెజబెలు దాని సంస్థ వెంబడించలేదు. ఈరోజు నిలువెచ్చని సంఘము, నిలువెచ్చని క్రైస్తవులు ఏలియాని వెంబడించడానికి ఇష్టపడరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు లోకములో, లోక పాపములో, వేశ్యతనములో ఉండిపోవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే యెజబెలు ఏలియాని అంగీకరిస్తే తన పాపాన్ని, తన అన్య ఆరాధన అంతా వదిలిపెట్టాలి. నేను వదిలిపెట్టలేని ఏలియాని అంగీకరిస్తే మా క్రిస్మస్ పోతుంది, మా ఈస్టర్ పోతుంది, మా గుడ్ ఫ్రైడే పోతుంది, మా పండగలు పోతాయి, మా సినిమాలు పోతాయి, మా పాస్టర్ గారు సంవత్సరానికో 6 నెలలకు ఒకసారి వెళ్ళమన్నాడు, పర్వాలేదు, లేకపోతే ఇంట్లో పెట్టుకోమన్నాడు, మా పర్లేదు సినిమాలు చేసి చూసుకోమన్నాడు. కానీ ఏలియా వర్తమానం దగ్గరకు వస్తే అది కుదరదు. నేను వెళ్ళనని చెప్పేసి అహాబ్, యెజబెలు వెళ్ళలేదు. వాళ్ళు మారు మనసు పొందడానికి ఇష్టపడలేదు. వాళ్ళు సరి చేసుకోవడానికి ఇష్టపడలేదు.
ఎవరు సరిచేసుకోవడం ఇష్టపడతారంటే కేవలం దేవుడి చేత ఎన్నికలో ఉన్న పిల్లలు మాత్రమే. వాక్యము తగినట్లుగా మారాలని ఆసక్తి కలిగిన వారు ఎన్నికలో ఉన్నవాళ్ళు తప్ప అందరూ మారరండి. అందుకు ఇప్పుడు ఏం చేస్తాడో తెలుసా? వాళ్ళందరూ విడిచిపెడితే ఎలీషా నిర్ణయం తీసుకున్నాడు, నేను వెళ్తాను, ఏలియా వెంబడి వెళ్తాను. ఏలియా నిజమైన ప్రవక్త అయి ఉన్నాడు. ఏలియా దేవుని చేత ఎన్నిక చేయబడిన ప్రవక్త. దేవుడే తను పంపించాడు, ఈ వ్యక్తి నేను వెంబడిస్తానన్నాడు. ఈరోజు కూడా గమనించండి, మలాకి 4:5 ప్రకారముగా, ప్రకటన 10:7 ప్రకారముగా, లూకా 17:30 ప్రకారంగా, యోహాను 14:12 ప్రకారముగా ఈరోజు మన కాలానికి దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. అతను నిజమైన ప్రవక్త, ఎన్నికలో ఉన్న ప్రవక్త, సంఘానికి పరిశుద్ధాత్మ షేకింగ్ ఇవ్వాలని వచ్చాడు, ఎత్తబడే యుగాన్ని జ్ఞాపకం చేయడానికి వచ్చాడు. ఆమేన్. నువ్వు నిజంగా ఎన్నికలో ఉంటే వాక్యము ద్వారా, లేఖనాల ద్వారా వచ్చినటువంటి ఈ ప్రవక్తను వెంబడించడానికి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ ప్రవక్త వర్తమానం వెంబడించడానికి ఒక నిర్ణయం తీసుకోవాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎలీషాను నేను వెంబడిస్తాను. అప్పుడు ఏలి అంటున్నాడు, ఇది ఎత్తబడే కాలం. ఏం చెప్తాడు ఎలీషాతో? ఇది ఎత్తబడే కాలం, నేను వెళ్ళిపోతానని. ఇప్పుడు నన్ను గిల్గాల్కి రమ్మన్నాడు. ఆమేన్. ఈ గిల్గాల్ నుంచి నేను బేతేలుకి వెళ్ళాలి. గిల్గాల్కి వెళ్ళాలంటే సున్నతి జరగాలి. సున్నతి అంటే లోకమును అంతా విడిచిపెట్టాలి, పాపాన్ని అంతా విడిచిపెట్టాలి. ఏలి అంటున్నాడు, ఎలీషా అంటాడు, నువ్వేది చెప్తే తింటాను. నేను లోకాన్ని విడిచిపెడతాను, త్రాగుని విడిచిపెడతాను, జోదాన్ని విడిచిపెడతాను, సినిమాలు విడిచిపెడతాను, ఆశయాలు విడిచిపెడతాను, లేకపోతే రకరకాల చెడు కార్యాలను విడిచిపెడతాను. నేను వాక్యం కొరకు నిలబడతాను. ఎలీషా అన్నాడట, నేను వాక్యం కొరకు నిలబడతాను అన్నాడట. హల్లెలూయా. అయితే ఇప్పుడు నేను బేతేలుకి వెళ్ళవలసిన సమయం వచ్చింది, నువ్వు వెనక్కి వెళ్ళిపోన్నాడట. అయ్యా, నేను వెనక్కి వెళ్ళిపోవడానికి రాలేదు, నేను ఎక్కడికి వెనక్కి వెళ్ళిపోవడానికి రాలేదు. ఎవరైనా చెప్పగలరా? ఈ వర్తమానంలోనికి వెనక్కి వెళ్ళిపోవడానికి నేను రాలేదని చెప్పేవాళ్ళు ఉన్నారా? నేను ఎత్తబడ్డానికి వచ్చాను, నాకు వస్త్రం పొందుకోవడానికి వచ్చాను, ఆ డబల్ పోర్షన్ పొందుకోవడానికి వచ్చాను, ఆ 2వ సారి పొందుకోవడానికి వచ్చాను. నేను వెనక్కి వెళ్ళడానికి రాలేదు. చిన్నది వస్తే పెద్దది వస్తే వెనక్కి వెళ్ళిపోవడం కాదు. ఇప్పుడు రోగాలు వస్తే, ఆర్థిక ఇబ్బందులు వస్తే మళ్ళీ లోకంలో కలిసిపోవడం కాదు. ఇప్పుడు ఎలీషా చెప్పాడట, ఎన్ని పరిస్థితులు వచ్చినా యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నీ మీద ఒట్టు, దేవుడి మీద ఒట్టు. మన లోకల్ లాంగ్వేజ్ చెప్తాం. ఆమేన్. హల్లెలూయా. నా మీద కూడా 10 ఒట్లు వేసుకుంటున్నాను. ఆమేన్. నేను మాత్రం విడిచిపెట్టను, వస్తాను. అయితే నేను బేతేలుకి వెళ్ళాలి. సరే, బేతేలుకి వెళ్తున్నారంట ఏలియా, ఎలీషా. బేతేలుకి వెళ్ళాగారట. ఈ లోపల వీళ్ళ ప్రయాణం చేస్తుంటే ఆమేన్, ఎలీషాని అడుగుతున్నారంటే ఏలియాని అడగట్లేదు. ఏలియాని అడిగితే పేలిపోద్ది. ఏంటి? అప్పటికే రుసరుసలు అంటున్నాడు, 100 మందిని చంపేశాడు, 50 మంది తప్పించుకున్నా. అంతకంటే ముందు 450 మంది చంపేశాడు. దగ్గర మన అకౌంట్లో 550 మంది అకౌంట్లో ఉన్నారు. ఆమేన్. ఇప్పుడు ఏలియాని టచ్ చేస్తే డేంజరు. వాడు శిష్యుడిని అడుగుదాం. ఆమేన్. పులి పెద్ద అనుకున్నాడట. ప్రవక్తల శిష్యులు వచ్చారట. ఏంటి ఎత్తబడి అంటున్నారేంటి అంటాడని. వీళ్ళెవరో వీళ్ళ గుడికి వెళ్ళేవాళ్ళే, మళ్ళీ వీళ్ళ గుడికి వెళ్ళేవాళ్ళు, ఎన్నో చర్చలకు వెళ్ళేవాళ్ళే. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఏంటి అక్కడికి ప్రయాణం చేసావు, మీ గురువు గారు ఎత్తబడికి వెళ్ళిపోతారంటే ఏంటి అన్నారు. ఆరోహణ వెళ్ళిపోతారంటే ఏంటి, సుడిగాలు వస్తుందంటే ఏంటి. ఈ వ్యక్తులు సుడిగాలు లేరు. సుడిగాలు ఏం చేస్తుంది? అది పైకి తీసుకెళ్ళిపోతారు. టోర్నడో కాదు, ఒక తుఫాను. హల్లెలూయా. ఒక కుదుపు. ఆమేన్. ఒక కుదుపై ఉంది, అది నిన్ను తీసుకుని వెళ్ళిపోయేది అన్నారంటే ఎత్తబడిని హేళన చేస్తున్నారట. ఎవడెత్తబడతాడరా, ఎవడెళ్తాడరా, నువ్వు ఆయన్ని వెంబడించండి, నీ పని అయిపోతారా. ఆ వర్తమాన ఏలిని మాత్రం వెంబడించొద్దు. నీకు తెలుసా, మొన్నే గొడవ పెట్టుకున్న 450 మందితో. మొన్నే రాజు రాణి గాలింపు చర్యలు పెట్టింది మీద. నువ్వు వెంబడించండి, నీ పని అయిపోతుంది. మేమందరూ కూడా సమస్యలు ఉన్నాం, నువ్వు వెంబడించొద్దు అంటున్నారు. లేదు, నీ మాటలు నాకేమక్కర్లేదు. మా గురువుగారు ఎత్తబెడతారు, ఆయన భుజం మీద ఉన్న దుప్పటి నాకు వచ్చేస్తుంది, నేను వెంబడిస్తాను. ఎలీషా స్పృహ కలిగి ఉన్నాడు, ఈ ఎత్తబడే కాలం అని. ఈరోజు ప్రతి విశ్వాసి స్పృహ కలిగి ఉండాలి. ఇది మరణము రుచి చూడకుండా కనురెప్పపాటులో ఎత్తబడే కాలం అని. చాలా మంది ఆ స్పృహ కోల్పోయారు. ఎత్తబడే కాలం అని స్పృహ కోల్పోయారు. ఏ కాలం అయితే మాకు ఏంటి బాబా, గుడికి వెళ్ళాము, తౌడో సోల్డో కోటాబీ మట్టికి వెళ్ళిపోయిన ముందే చేసాము, చిల్లర వద్దు అంటున్నారు కాబట్టి 10 రూపాయలు కావాలి, అందులో టమాకమని వేసాను, అప్పుడప్పుడు ఇంటికి పిలుచుకున్నాను, చిన్న ప్రార్థన చేశాను, కోడిని కోసాను, అయిపోయింది, అంతే. ఆ కరోనా సరిపోతుంది.
ఇలాగే సరిపోతున్నారంటే వాళ్ళకి కూడా సరిపోతుంది, వాళ్ళకి సరిపోతుంది, వీళ్ళకే సరిపోతుంది. కానీ ఎలీషా అట్లా లేడు. అతను స్పృహ కలిగి ఉన్నాడు. నేను బేతేలుకి వెళ్తాను. బేతేలుకి వచ్చాడు. బేతేలు అంటే తెలుసా? సహవాసం, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నతలోకి వచ్చాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని యొక్క ప్రసన్నతలోకి వస్తాడో దేవుణ్ణి ముఖాముఖిగా కలుసుకుంటాడు. ఈరోజు క్రైస్తవుడికి ముఖాముఖి అనుభవం కావాలి. ఆమేన్. మనకి ఎవరితో అనుభవం తెలుసా? టీవీతో అనుభవం ఉంది. టీవీలో ముఖం పెట్టేస్తాం మనం. ఆమేన్. సరిగ్గా కనబడపోతే భూతాద్దాలు ఎత్తుకుని మరి చూసేస్తాం, లారీ అద్దాలు ఎత్తుకుని. ముఖాముఖికి దేవునితో అనుభవం ఉండాలి. బేతేలు అంటే దేవుని యొక్క సన్నిధి. దేవుని సన్నిధి అంటే తెలుసా? చాలా మంది అనుకుంటారు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభు అంటారు. సన్నిధి అంటే కూర్చున్నది కాదు, మోహన్ ఇంటికాడ కూర్చున్నందుకు దేవుని సన్నిధి అనుకోకండి. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని ముఖాముఖిగా చూస్తాడు, ఆ ప్రసన్నతను చూస్తాడు, అప్పుడే అతను దేవుని సన్నిధిలో ఉన్నట్టు. బేతేలుకి వెళ్దామన్నాడు. లోకాన్నంతా విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వస్తున్నాడంటే అతను దేవుని సన్నిధికి వస్తున్నాడు, ముఖాభిముఖిగా మాట్లాడడానికి. లేదండి లోకంలో కార్యక్రమం నడిపేస్తాను, దేవుని సన్నిధికి వచ్చేస్తాను. నువ్వు వచ్చి దేవుని సన్నిధికి కాదు, ఏదో నువ్వు చర్చికి ఏదో ఒక సీట్ నింపడానికి వస్తున్నావు అంటే. లేదండి ఆదివారం చిన్న ర్యాలీ ఉంది, మా పార్టీ ర్యాలీ ఉంది వెళ్ళిపోతాను, మా కులపోలు మీటింగ్ ఉంది వెళ్ళిపోతాను, మా గ్రూప్ వాళ్ళు మీటింగ్ ఉంది, లేకపోతే మా పిన్నాల కొడుకు వెళ్ళి ఆడికి వెళ్ళిపోతాను, లేకపోతే ఒక పండగ ఉంది ఆడికి వెళ్ళిపోతాను, మరలా గుడికి వచ్చేస్తాను, ఆస్కారికి ముఖం చూపించేస్తాను. నువ్వు ముఖాముఖిగా అవ్వాల్సింది పాదిరి గారికి కాదు. చాలా మంది ముఖాముఖిగా పాదిరి గారికి అవుతూ ఉంటారు. పాదిరి గారు ఏం చేస్తాడు? నాకు లాంటి ముట్టుకొని వేస్తాడు. అర్థమైందా? పాదిరి గారికి కానీ ముఖాముఖి. నువ్వు దేవుని సన్నిధికి దేవుని ముఖాముఖిగా మారాలి, వ్యక్తిగత అనుభవం పొందుకోవాలి. ఇప్పుడు ఎలీషాని ఏలియా వర్తమానము దేవునితో వ్యక్తిగత అనుభవంలోకి తీసుకెళ్తాడు. నిజంగా నువ్వు ఏలియా వర్తమానంగా నమ్మితే, 7వ దూత వర్తమానంగా నమ్మితే, ఈ గడియ వర్తమానం నమ్మితే కనుక నిజంగా నువ్వు వ్యక్తిగతంగా సిరిసిరిగి వర్తమానంతో నడిస్తే దేవుణ్ణి ముఖాముఖిగా కలుసుకుంటావు. ఎందుకంటే ఏలియా తీసుకెళ్తున్నాడు. ఆ ప్రవక్తల శిష్యులు కాదు, వాళ్ళు హేళన చేస్తున్నారు, వాళ్ళు హేళన చేసుకుంటా ఉన్నారు. అయితే గమనించండి, బేతేలు వెళ్ళాడు. దేవుడు చూసావంటే ఏంటి అన్నాడు. దేవుని చూసిన తర్వాత నీకు చెప్పాల్సిన పని లేదు. ఆమేన్. నేను దేవుని చూశాను, ఫ్లెక్సీ ఎంతాను ఆదూరు సెంటర్లో, లేకపోతే కొత్త బైపాస్లో వేసేస్తాను, నేను దేవుని కలుసుకున్నాను. ఇవాళ ఒకటి తలపోటు తగ్గిందంటే పాస్టర్లు పెద్ద పెద్ద స్క్రీన్లు వేస్తున్నారు, ఫోటో చూస్తున్నా, దాని కింద ఐఎఫ్ఎస్ఏ కోడెడుతున్నారు. యూపీఐ వచ్చేసింది, పేమెంట్ ఏంటో దాని పేరేంటి? బీమా, బీపీఎమా పెడుతున్నారు కదండి. ఏంటండి పెడుతున్నారు కదా స్కానర్. ఆమె యూపీఐ ఐడీలు, పేటిఎంలు, ఇవన్నీ పెడుతున్నారు, కింద చూస్తలేదు. ఆ పైగడు ఫోటో ఎందుకంటే ఇవన్నీ కింద చూస్తాడు. నేను ముఖాముఖిగా చూశాను, దేవుడు నాకు కలిసిపోయాడు, రాత్రి నిద్రలోకి వచ్చేసాడు. వచ్చింది దేవుడు కాదమ్మో, నిద్రలోకి వచ్చి నీకు ఇష్టానుసారంగా సినిమా బొమ్మన్నాడు ఆయన. తప్పు. ఇలాంటి తప్పుడు అనువాదాలు చేస్తున్నారు. నా బద్ద మాట్లాడలేదు. నేను సత్యం మాట్లాడుతున్నాను. ఇదంటారు కదా లోక సామెత, నిజం మాట ముగిక్కుంటారు కదా, అలాగ ఉంటుంది పరిస్థితి. గమనించండి, అయిపోయింది, ముగించేస్తాను, ఏం చెప్పలు పడకండి, ఒక నిమిషం ఆగండి. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ఏలియా ఈ వ్యక్తిని ముఖాముఖి అనుభవం తీసుకెళ్ళాడు. మిగతా వాళ్ళకి అనుభవం తెలియట్లేదు, మిగతా వాళ్ళ అనుభవాన్ని పొందుకోవట్లేదు. ఆ తర్వాత బేతేలుకి వెళ్ళిన తర్వాత ఏలియా అంటున్నాడంట, ఇక్కడ దాకా వచ్చాక సరిపోద్దా అన్నాడు. నీ మీద ఒట్టు, నా మీద ఒట్టు, మా అమ్మ మీద ఒట్టు, మా బాబు మీద ఒట్టు, దేవుడి మీద ఒట్టు, నేను మాత్రం విడిచిపెట్టినాడు. హల్లెలూయా. ఆమేన్. ఒక కూటానికి రావద్దంటే మొఖాలు మార్చేస్తారు కొంతమంది. ఈ కారు ఎక్కదు కదా, కారు ఎక్కడ్డది బాధ వచ్చారు కొంతమంది. కానీ ఎంత దూరం ప్రయాణం చేస్తారో తెలదు. ఇది అర్థమవుతుందా అన్నాడంటే ఏలియా. ఎరుకోకి వెళ్ళవలసి ఉంటారు అన్నాడట. అయ్యా నువ్వేం చెప్తూ వచ్చి నాకు ఉన్న అన్ని అమ్మేహాను, నేను వెనకాల చేసుకోవడం కూడా ఏమీ లేదు. ఆమె బతికితే నీతో అయితే చచ్చిపోవడం తప్ప నాకు కూడా ఏమీ లేదు. ఒక క్రైస్తవుడు అలాగే బ్రతకాలి. గోడ మీద పిల్లిలా బ్రతకూడదు, వీటా అవకాశం ఉంటాడు దూకేసిలా.
బతికితే నిక్కరసైన క్రైస్తుడిగా బతకాలి. అర్థమైందా? లోకులు చూపిలాగా అమావాస్యకు ఒకలాగా, పౌర్ణమికి ఒకలాగా కొంతమంది ప్రవర్తింటారు. అమావాస్య అంతా ఒకలా ఉంటుంది, పౌర్ణమి అంతా ఒకలా ఉంటుంది. చూసారా, 15 రోజులు వెలుగు, 15 రోజులు చీకటి. కొంతమంది జీవితం కూడా అలాగే ఉంటుంది, 15 రోజులు వెలుగు, 15 రోజులు చీకటి. అలా మనం బ్రతకూడదు, నిక్కరసమైన క్రైస్తుడిగా బ్రతకాలి. అయ్యా, నేను వెనక్కి వెళ్ళే పరిస్థితి ఏమీ లేదు, నేను నీతో వచ్చేస్తాను, ఆమేన్, సరే నీ ఇష్టం వస్తారా అన్న. ఎరుకోకి వెళ్తుంటే, ఎరుకు అనగడి తెలుసా, సువాసన. దేవుడితో నువ్వు ఇంకా అడుగులు వేస్తుంటే నువ్వు ఇంకా మాధుర్యతను క్రైస్తవంలో పొందుకుంటావు. ఇప్పుడు ఎలీషాని ఏలియా వర్తమానము ఒక మాధుర్యకరమైన స్థితిలో నడిపిస్తుంది, ఒక మాధుర్యకరమైన స్థితిలో ఒక క్రీస్తు జీవితాన్ని తీసుకెళ్తుంది. ఈ గడియ వర్తమానం, ఏలియా వర్తమానం, ఈ రాత్రి ప్రకటించబడిన వర్తమానము నిన్ను ఒక మాధుర్యమైన క్రైస్తుడిగా మార్చేస్తాడు నువ్వు వెంబడిస్తే. ఒక వారం వచ్చి 4 వారాలు మానేసి, ఒక వారం వచ్చి 3 వారాలు మానేసి, అయ్యి బాబోయ్ 2 వారాలు కంటిన్యూగా వచ్చేస్తే 3వ వారం బెంగ వచ్చేద్దారు, చచ్చికెళ్తాయి. అలా కాకుండా నువ్వు క్రైస్తవంలో ఏలియా వర్తమానం రోజు దినదినం వెంబడిస్తే నువ్వు మాధుర్యమైనటువంటి ఆ యొక్క జీవితాన్ని కలిగి ఉంటావు. జరుకు అనగా అర్థపడి తెలుసా, సువాసన అని అర్థం. ఒక సువాసనగా నువ్వు మారిపోతావు, పరిమళ తైలంగా మారిపోతావు. చెప్పలేదా? పరిమళ తైలముగాను సువాసనగాను అని చెప్పలేదు బైబిల్లో? ఒక క్రైస్తుడు అలా మారాలి. నువ్వు అడుగులు వేయట్లేదు అనుకోండి, ఇంకా అందరినీ ఏమైనా తెలుసా, గుచ్చుతూ ఉంటావు. ఏం చేస్తావు? పెద్ద హీరో అనుకుంటాం మనం. ఏం చేస్తావు? వాళ్ళ మీద ఏళ్ళ మీద డైలాగ్ కూడా వేస్తుంటావు. అర్థమవుతుందా? ఒక నిజమైన క్రైస్తవుడు ఏలియా వర్తమానంతో నడుస్తున్నవాడు మాట మాధుర్యంగా కనబడదు, మాధుర్యమైన జీవితాన్ని జీవిస్తాడు. ఎందుకంటే ఎత్తబాటు క్రమం అది. వేరుపరచబడాలి, రెండవదిగా దేవుడితో ముఖాముఖి అవ్వాలి, మూడవదిగా సువాసనగా మార్చబడాలి. హల్లెలూయా. సువాసనగా మార్చబడాలి. ఇప్పుడు ఒక క్రైస్తవుడు సువాసనగా మార్చబడాలి, పంపుకొట్టుకోవడమే కాదు. కొంతమంది జీవితాలు పైకి పార్క్ రెవెన్యూ లేకపోతే కొయిటా సెంటి తెగొచ్చేస్తారు సినిమాలు, దాని బ్రతుకు చూసి ఎలా ఉంటుందో తెలుసా, పంపుకో. వాళ్ళు మాటలు, బూతులు, వ్యంగ్యంగా, డబల్ మీనింగ్లు భయంకరంగా ఉంటాయి. మాట కుక్కలు తిడుతున్నారో మనుషులు తిడుతున్నారు గల్లాలు, కోళ్ళు తిడుతున్నారు మనుషులు తిడుతున్నారు తెలియదు. ఈ కోళ్ళు దరిద్రమైన కోళ్ళు, అదేం చేసింది పాపం, దరిద్రమైన కోడి, నీకు నచ్చడం దరిద్రులు ఉంటాను అంటాను అన్నమాట. మాధుర్యమైన జీవితం ఉండదు. ఈరోజు క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉంది? ఇదే పంచాయతీ క్రైస్తవం ఉంది. కానీ ఏలియాతో వెంబడిస్తున్నటువంటి ఈ వ్యక్తి మధురంగా మారిపోయాడు, మాధుర్యంగా మారిపోయాడు. ఈరోజు చాలా మంది చర్చికి వెళ్తూ ఎప్పుడు చూసినా సిగరెట్ స్మెల్లో బాంది బీర్ సెల్లాయిచ్చారు. అలాంటి పరిస్థితి వస్తుంది. కానీ ఒక నిజమైన క్రైస్తవుడు, ఒక మాధుర్యమైన క్రైస్తవ సువాసనగా మారిపోతాడు, పరిమళ తైలముగాను సువాసనగానే మారిపోతాడు. ఇప్పుడు ఎరుకోకి వచ్చాడు. ఓ ఏలియా పరిస్థితి, ఎలీషా పరిస్థితి బాగుంది అంటున్నారట. ఏంటో ఇంకా వెంబడించేస్తున్నాను, ఎంతో వెళ్ళిపోతున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఇంకా వెంబడిస్తాను, ఆయన ఎక్కడికి వెళ్తాడానికి వెంబడిస్తాను. ఆ భుజం మీద ఉన్న ఆ వస్త్రం నా మీదకి వచ్చే వరకు వెంబడిస్తాను, ఆ 2 అభిషేకం నా మీదకి వచ్చేంత వరకు నేను వెంబడిస్తాను. ఎందుకంటే ఇది ఏలియా కాలము, సుడిగాలి కాలము, బలమైన కుదుపు వచ్చిన కాలము. అప్పుడు అన్నాడు, ఇప్పుడు దాకా వచ్చావు ఇంకా వెనక్కి వెళ్ళిపోన్నాడు. లేదు సార్, I have decided to follow you. Follow this message. I have decided follow this message. ఈ వర్తమానం వెంబడించాలని నేను నిర్ణయం తీసుకున్నాను. అక్కడ యోర్దాను ఉంది, బుసలు కొడత చూసావా, దాని సంగతి నాకు తెలదు. నేను నీ వంకే చూస్తాను. ఎన్ని పరిస్థితులు వచ్చినా నీ వంక చూస్తాను, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీ వంక చూస్తాను. రోగాలు, తెగుళ్ళు, ఇబ్బందులు వచ్చినా. ఆమేన్ అయితే అన్నాడు. తన దుప్పటి తీసుకున్నాడు. ఆమేన్. యేసుక్రీస్తు నామములో, ఆ యొక్క నామములో కొడితే యోర్దాను 2 పాయలైంది. ఇప్పుడు ఏమవుతుంది? 6 నెలల్లో ఆమేన్ ఏలియా చేసిన కార్యములు వెంబడి ఎలీషా ఏమి చేయకుండానే దాని వెనకాల వెళ్ళిపోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు ఎప్పుడైతే వర్తమానం వెంబడిస్తున్నావో వర్తమానమే నీకు మార్గాలు తెరుస్తుంది, వాక్యమే మార్గాలు తెరుస్తుంది. నువ్వు వాక్యంలో నడవడమే. నాకు అది లేదు, నీకు ఇది లేదు, అది లేదు, కుంగిపోవద్దు. నువ్వు వాక్యాన్ని వెంబడించు, నీకు మార్గాలు తెరవబడతాయి. నువ్వు వాక్యాన్ని వెంబడించు, నీకు మార్గం తెరచేస్తాడు. ముందు ఏదైనా చూసి భయపడిపోయి ముందే పారిపోకు. ఆ రోజు యోర్దాను ఆ యొక్క మోషే ఎర్ర సముద్రం వచ్చినప్పుడు వాళ్ళు ముందు బుసలు కొడుతుందని భయపడిపోయారు. వాళ్ళు అన్నారు, నువ్వు ముందు నడవండి అన్నారు.
ఇప్పుడు ఎప్పుడైతే భక్తి జీవితంలో మనం నడుస్తూ ఉంటామో ఏలియా వర్తమానంతో, అక్కడ మోసే వర్తమానం తెలుతున్నారు, ఎర్ర సముద్రం 2 పాయలుగా మారిపోతాయి. ఏం జరుగుతుంది? వెళ్ళాలంతే. ఈ వర్తమానంతో వెళ్ళాలి. ఇది శక్తివంతమైన వర్తమానం. యోర్దాను అనగా మరణం. ఇప్పుడు ఈ వర్తమానం ఏం చేసింది? మరణాన్ని చీల్చేసింది. అంటే దాని అర్థం ఏంటి? సుడిగాలి ఏం చేస్తుంది? చీల్చేస్తుంది. ఈ వర్తమానము నువ్వు మరణించకుండా కను రెప్పపాటులో ఎత్తబడేలా చేస్తాడు. అందుకే ఏం చేస్తాడు తెలుసా? ఏలియా వెంబడి ఎలీషా వెళ్ళిపోతాడు. యోర్దాను, దేవుడికి మహిమ కలుగునుగా, గిల్గాల్లో ప్రారంభించాడు, యోర్దాను దాటాడు. మీకు సంగతి చెప్పనా? యెహోషువ కాలంలో, ఆమేన్, యెహోషువ కాలంలో యోర్దాను దాటి గిల్గాల్కి వచ్చారు. యోర్దాన్లో 12 రాళ్ళు తీసుకుని గిల్గాల్లో పెట్టి, గిల్గాల్లో 12 రాళ్ళు తీసుకుని యోర్దాన్లో పెట్టి. మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. యోర్దాన్లో తీసుకున్న రాళ్ళు గిల్గాల్లో పెట్టారు, గిల్గాల్లో రాళ్ళు యోర్దాన్లో పెట్టారు. ఇప్పుడు ఏలియా గిల్గాల్లో స్టార్ట్ అయ్యాడు. మళ్ళీ యోర్దాన్లో రాళ్ళు చూసే అవకాశం వచ్చింది అతనికి. ఎప్పుడైతే కొట్టాడో రాళ్ళు కనబడ్డాయి. యెహోషువతో ఉన్న దేవుడు నాతో కూడా ఉన్నాడు, అదే దేవుడు మాతో ఉన్నాడని చెప్పి యోర్దాను దాటి వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. ఇంతవరకు బాగానే వచ్చావు, ఇంక వెళ్ళిపోన్నాడు. ఏంటి వెళ్ళిపోయేది? ఆ బిడ్డకి వెళ్ళను. ఇన్నిసార్లు చెప్పండి, నీ ముఖానికి సిద్ధేమని ఉందేరా, పోరా అని ఓడిపోమంటే ఈరోజు. అవునా? దేవుడికి మహిమ కలుగునుగా. సంఘాల్లో పాస్టర్ దగ్గర చిన్న మాట అన్నాడంటే ఎలాగైపోతే తెలుసా? మారిపోతుంది. నో. ఏలియా వర్తమానం ఖండించిన, గద్దించిన, బుద్ధి చెప్పిన ఏలియా వర్తమానం వెంబడి వెళ్ళాలి. ఇప్పుడు ఏలియా వర్తమానాన్ని ఎలీషా వెంబడిస్తున్నా. అయ్యా నీకేం కావాలన్నాడు. బాగానే వచ్చేంత వరకు ఇల్లు లేదండి. మొన్న 12 అరకల అద్దె అమ్మాను కాబట్టి ఒక 50 అరకల ఇద్దరు అక్కడ మొత్తం ఎకరం భూమి తాకట్టేసి నాకు 10 ఎకరాలు వచ్చేలా చెయ్యి. ఇవి కోరుకోలేదు. ఆమేన్. ఈ వర్తమానాన్ని వెంబడించిన వాడు భౌతిక ఆశీర్వాదాల వైపు చూడడు. అతను ఏం కోరుతాడో తెలుసా? నీవు కలిగి ఉన్న ఆత్మ. ఆమేన్. నీవు కలిగి ఉన్న ఆత్మ. ఎందుకంటే ఎలీషా చాలా ధనవంతుడు అంటే, కానీ ఏలియా చాలా పేదవాడు. అతను తిండి లేక సారిపోతే ఇంటికి వెళ్ళాడు. కానీ ఎలీషా దగ్గర 12 ఎద్దులు ఉన్నాయి. ఒక ఎద్దు ₹1,00,000 చూసుకున్నా 12 లక్షలు. ఇవాళ 12 లక్షలు ఉంటే ఎవరు పట్టుకోలేము. మళ్ళీ పైగా సొంత భూమి ఉంది. తర్వాత ఇన్ని ఉన్నాయి, దాన్ని ఏమంటారు, దున్యాకులు ఉన్నాయి, ట్రాక్టర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అంటే ఎలీషా చాలా ధనవంతుడు, కానీ ఏలియా పేదవాడు. ఇప్పుడు ధనవంతుడు పేదవాడిని వెంబడించడం మొదలెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. అతను అనుకున్నాడు, నాకున్న డబ్బు కంటే ఏలియా యొద్దనున్న శక్తి గొప్పది అనుకున్నాడు. ఒక నిజమైన క్రైస్తవుడు ఏమనుకుంటాడు తెలుసా? ఈ డబ్బు ఐశ్వర్యముల కంటే దేవుని శక్తి పరిశుద్ధాత్మ గొప్పది అనుకుంటాడు. డబ్బు పరలోకం చేర్చాడు, ఐశ్వర్యం పరలోకం చేర్చదు, కానీ ఎత్తబాటులోకి వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ అవసరమై ఉన్నదని చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? పరిశుద్ధాత్మ కొరకు వెంబడిస్తున్నాడు. అయితే ఒక పని చేయి, నేను సుడిగాలితో వెళ్ళిపోతున్నప్పుడు, అగ్ని రథాలు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతున్నప్పుడు నువ్వు నన్ను నేరుగా చూడు, కళ్ళలో కళ్ళు పెట్టు. ఆమేన్. హల్లెలూయా. చూడు, చూసిన తర్వాత నా వర్తమానాన్ని కాన్సంట్రేషన్గా చూడు. ఎప్పుడు ర్యాప్చర్ దగ్గరికి వచ్చేసింది, ఎప్పుడైతే ర్యాప్చర్ దగ్గరికి వచ్చేసిందో ఏం చేయాలంట? ఇంకా ఎక్కువగా క్లోజ్గా చూడండి వాక్యాన్ని. ఇప్పుడు వర్తమానానికి మరింత దగ్గర అయిపోయే కాలం ఇది. వర్తమానానికి మరింత దగ్గర అయిపోయే కాలం. ఎందుకంటే ఏలియా వర్తమానం మళ్ళీ ఎక్కడికి వెళ్ళబోతుంది? రూపాంతరపరచు కొండ మీదకి వెళ్ళబోతుంది. ఏలియా అంటే ఏమండి? రూపాంతరపరచు కొండ మీదకి వెళ్ళబోతున్నాడు. అంటే ఇంకో భాష చెప్పనా? ఈ వర్తమానమే మరలా రూపాంతరపరచు కొండ మీదకి వెళ్ళిపోతుంది, అనగా యూదుల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ వర్తమానం వెళ్ళిపోకముందు ఎలీషా ఏం చేయాలి తెలుసా? ఈ వర్తమానంలో ఉన్న శక్తి అంతా లాగేసుకోవాలి. ఈ వర్తమానంలో ఉన్న శక్తి అంతా లాగేసుకోవాలి. అందుకు ఇప్పుడు ఎలీషా అన్నాడు, మరింత దగ్గరగా రా. ఒక ఫ్యామిలీ ఏమో పూర్తిగా త్రోసేసింది, మరొక వ్యక్తి ఏమో మరింత దగ్గర అవుతుంది. ఈరోజు ఈ వర్తమానాన్ని అనేకులు త్రోసేస్తే ఈ వర్తమానాన్ని కొంతమంది మరింత దగ్గరగా వెంబడిస్తున్నారు. ఇప్పుడు ఏం జరిగింది? దగ్గరగా చూసాడు. దేవుడికి మహిమ కలుగునుగా. వెళ్ళిపోయేటప్పుడు నీకు కలిగిన ఆత్మనంతటా 2 పాలు కావాలన్నాడు. ఈ వర్తమానములో ఉన్న శక్తి మనకు 2 కావాలన్నప్పుడు అది మనలోకి వచ్చేస్తుంది. అప్పుడు దుప్పటి ఏలియా దుప్పటి ఎలీషా మీదకి వచ్చింది. అప్పుడు మరలా యోర్దాను దగ్గరికి వచ్చాడు. ఆమేన్. ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు అని యోర్దాను అనగా మరణం. ఇప్పుడు ఇతను మరణమును దాటి జీవములోకి అడుగు పెట్టాడు. అందుకే ఇది
సుడిగాలి చేత ఆరోహణమైపోయే కాలం అనగా ఇప్పుడు ఈ వర్తమానం 7వ దూత మలాకి 4, 5, 6 ఏలియా వర్తమానం ఈ కాలానికి దేవుడు పంపడిన ప్రవక్త విలియం బ్రానం తీసుకొచ్చిన వర్తమానం మనల్ని ఏం చేస్తుంది తెలుసా? ప్రవక్త దేవుడు కాదు. ఏలియా దేవుడు అయితే ఇక్కడ ఈ ప్రవక్త విలియం బ్రానం దేవుడు అవుతాడు, కానీ ఏలియా దేవుడు కాదు, ఏలియా ప్రవక్త. ఆ ఏలియా ఆత్మతో ఉన్న ఈ వ్యక్తి కూడా దేవుని ప్రవక్త. ఇప్పుడు ఏమవుతున్నాడు? ఈ వర్తమానం మనలను కనురెప్పపాటులో మార్పు చెంది మధ్యాకాశాన్ని తీసుకెళ్ళిపోయేలా చేస్తారు. ఎంతమంది అర్థం చేసుకోగలుగుతున్నారు? అందుకే ఇదే కాలము గుర్తించండి క్రైస్తవ సోదరి సోదరులారా, సుడిగాలి చేత సంఘం ఎత్తబడే కాలం. అక్కడే ఉన్నాం. సంఘాన్ని కుదపడానికి ఈ సుడిగాలి పంపించారు, సంఘాన్ని షేక్ చేయడానికి. సంఘం నిద్రపోయింది. లోక కార్యాల్లోనూ లోక ఆచారంలోనూ లోక సాంప్రదాయాల్లోనూ మనం నిద్రపోయేమేమో, సినిమాల్లోనూ లోక కార్యాల్లోనూ చెడులోనూ నిద్రపోయేమేమో. కానీ గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనల్ని కుదపడానికే దేవుడి వర్తమానం ఇచ్చారు. అపోస్తుల కార్యం 2:38 మీరు మారుమర్చుకోండి, పశ్చాత్తాపడి ప్రభువుని యేసుక్రీస్తునామములో బాప్తిసం పొందండి అన్నారు. ఎప్పుడైతే సుడిగాలి వచ్చిందో ఈ బాప్తిసం తీసుకొచ్చారు. మరలా ఈ కాలంలో సుడిగాలి వచ్చింది, మరలా ఒరిజినల్ బాప్తిస్మాన్ని మళ్ళీ తీసుకొచ్చారు. సుడిగాలి వచ్చి నిజ బాప్తిస్మాన్ని ఇచ్చింది పెట్టుకొస్తాను పండగ దినాలు. మరలా సుడిగాలి వచ్చి ఈ కాలంలో మళ్ళీ నిజమైన బాప్తిసం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వంలో బాప్తిసం కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసంలోనికి మరలా నడిపించాడు. ఈరోజు ఆ కాలంలో ఉన్నాం. ఎప్పుడైతే మనం అక్కడ మొదలెడుతున్నామో జర్నీ, యోర్దాను దాటి ఎత్తబాటులోకి వెళ్ళిపోతాం. ఈరోజు అందుకే మనం దీన్ని వెంబడించాలి. జనులు ఏం చెప్పినా ఈలీషాని ఎంతోమంది ఆపడానికి ప్రయత్నిస్తున్నారంట. వెళ్ళిపోతున్నాడంట కదా, వెళ్ళిపోతున్నాడంట కదా, వెళ్ళిపోతున్నాడంట కదా, ఏలం చేస్తున్నారంట. ఈ వర్తమానాన్ని అనేక మంది ఏలం చేస్తారు. ఏలం చేసి ఏమవుతున్నారు? వాళ్ళే నశించిపోతున్నారు. అని గుర్తుపెట్టుకోండి, ఎవరైతే వర్తమానాన్ని వెంబడిస్తున్నారో వాళ్ళు మరణములోంచి జీవంలోకి దాస్తారు. ఎత్తబడే కాలం క్రైస్తవ సోదరి సోదరులారా, అనగా సంఘం సమాధిలోకి వెళ్లకుండా, అసలు మరణమే రుచి చూడకుండా పైకి వెళ్ళిపోయి మధ్యాకాశంలోకి పెండ్లి విందులోకి వెళ్ళిపోయే దినాల్లో జీవిస్తుంది. కాబట్టి ఏ కాలం గుర్తించాలి? సుడిగాలి చేత ఆరోహణం అయిపోయే కాలం. సుడిగాలి అంటే ఏంటో కాదు, పరిశుద్ధాత్మ అన్నాడు. తొలకరి కడవరి వర్షం. వర్షం వచ్చినప్పుడు ఏం చేస్తుంది? గాలి వస్తుంది, బలమైన గాలి వస్తుంది. వర్షం వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? ఒక బలమైన గాలి ఇస్తున్నాడంటే బలమైన వర్షం. ఈరోజు ఏం చేస్తున్నాడు? తొలకరి వర్షం, కడవరి వర్షం. 50,000 ప్రవచనం ఇచ్చాడు, అంత్య దినాల్లో నా ఆత్మను కుమ్మరిస్తాడు. తొలకరి వర్షం, కడవరి వర్షం పంపిస్తాను. ఇప్పుడు ఏ దినాలు అనుకుంటున్నారు? 50,000 ప్రవచనం ప్రకారంగా ఈరోజు బలమైన గాలి వచ్చి సంఘాన్ని తీసుకెళ్ళిపోయే కాలం. ఈరోజు ఆ దినాల్లో మనం జీవిస్తున్నాం. నా ప్రియ సోదరి సోదరుల కాలాన్ని గుర్తించండి. ఇది నిద్ర మేల్కొనే వేళ అయింది. ఓ అహజ్యా నిలువెచ్చనగా ఉన్నాడు. ఈరోజు మనం నిలువెచ్చనగా ఉన్నానికి పిలవబడలేదు. నిక్కర్సైన రోషం కలిగిన క్రైస్తవులుగా మనం జీవించడానికి ఉన్నాము. లోకంలోని లోక కార్యాల్లో మనం అన్నింటిలో కలిసిపోయి మనం క్రైస్తవులుగా పిలుచుకోవాలనుకోవద్దు. రోషముగా దేవుని యొక్క వాక్యము నిజమైన భక్తి చేసి ఈ కాలానికి దేవుడు పంపించిన వర్తమానం పరిశుద్ధాత్మ మారుమర్చుకొని పశ్చాత్తపడి ప్రభు అయిన యేసుక్రీస్తును బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ బలమైన గాలి పొందుకుంటే మీరు ఎత్తబాటులోకి వెళ్ళిపోతారు. ప్రభు ఈ మాటలను బట్టి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ వర్తమానం వెంబడించండి. మీకు ఆస్తి ఐశ్వర్యం వాటికంటే, సంపదల కంటే, ఆరోగ్యం కంటే, అసలు రోగి అవ్వకుండా, అసలు నీకు రోగాలే రాకుండా, నీ ముసలివాడివైపోయినా ముసల్దానివైపోయినా నీ యొక్క ఆ యొక్క శరీరాన్ని మార్చి నిన్ను ఎత్తబాటులో తీసుకెళ్ళిపోయి గొప్ప వర్తమానం దేవుడు మనకి ఇచ్చాడు. అందుకే అన్నాడు, గిలాదులో గుగ్గులో లేదా, నువ్వు ఎందుకు ఎక్కువని వెళ్తున్నావు? ఎందుకు నామకార్థంగా వెళ్తున్నావు? ఎందుకు నామకార్థ సంఘాల్లోకి వెళ్తున్నావు? లోకం అన్యత్వం బైబిల్లో కొంత, బైబిల్లో సమస్తలోకి ఎందుకు వెళ్తున్నావు? వాక్యం ఉంది కదా, వాక్యం రండి, మీరు నిత్య జీవాన్ని పొందుతారు. ఈరోజు సుడిగాలి చేత నిన్ను ఎత్తబాటులో తీసుకెళ్ళిపోయే గొప్ప వర్తమానం ఉంది. దీని దగ్గరికి రండి. నువ్వు దేని కొరకు ఎదురు చూడక్కర్లేదు. నీకు ఆరోగ్యము, సంతోషము, సమాధానము, సమాధానము అన్నీ కూడా, నీ ఆస్తి అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. నీ ఎత్తబాటు, అసలు నీకు మరణమే లేని స్థితి ఈ వర్తమానంలో ఉంది. దయచేసి దీన్ని వెంబడించి పరిశీలించి నిశ్చయంగా నువ్వు దీవించబడతావు. నీ గాడ్ బ్లెస్. దేవుడు అందరినీ దీవించును గాక. అందరూ ఒకసారి లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకుందాము. చిన్న ప్రార్థన. మనం వెళ్ళిపోవద్దు. తనలో వంచి ప్రభువా, ఇప్పటివరకు నా సోదరుడు అనేక విషయాలు తెలియజేశాడు కదా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నీ కృప నాకు దయచేయండి, నీ కనికరం నాకు దయచేయి ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా ప్రభువుకు సమర్పించుకున్నారు. చిన్న ప్రార్థన చేద్దాం మన హృదయాలలో. ప్రభువా, మాకు సహాయం చేయండి, నీ కృపనివ్వండి నాయన, నీ కనికరం దయచేయండి ప్రభువా. ఈరోజు సుడిగాలి చేత ఆరోహణం అయిపోయే కాలంలో మేము నిలువెచ్చలుగా ఉండాలనుకోవట్లేదు. ఎలీషా అవ్వలేదు. మేము కదిలించబడి యోర్దాను దాటి ఆ ఎత్తబాటులోకి, మరణములోని జీవంలోకి వెళ్ళిపోయే వ్యక్తిగా మేము ఉండాలనుకుంటున్నాం. ఒక నామకార్థిగా లోక కార్యాలలో, లోక
ఓ సినిమా శిఖార్లు, ఓ నిలువెచ్చనగా మేము ఉండాలనుకోవట్లేదు ప్రభువా. ఆ విధంగా మేము ముగించాలనుకోవట్లేదు. ఎలీషా వలె మేము ముగించాలనుకుంటున్నాం. ఎలీషా వలె మరణములు జీవములకు దాటాలనుకుంటున్నాం ప్రభువా. ఆ కదిలించు శక్తి, ఆ బలమైన శక్తి ఈ రాత్రి మాకు అనుగ్రహించు ప్రభువా. ఓ బలమైన కుదుపు ఈ రాత్రి మాకు అనుగ్రహించు ప్రభు అని ప్రతి ఒక్కరూ కూడా ప్రభువు సమర్పించుకోండి. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మనము చిన్న ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, నీకు స్తోత్రాలు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, నీకు స్తోత్రాలు ప్రభు. ప్రతి ఒక్కరు ప్రభుకు అర్పించుకోనండి. ఈ రాత్రి అద్భుతమైనటువంటి సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఒక నిలువెచ్చనగా మనం ఉండడానికి లేము ఎక్కడ, ఒక నిలువెచ్చనగా ఉండడానికి మనం ఇక్కడ లేము. కానీ ఒక నిజమైనటువంటి నిజమైన ఆయన బిడలుగా రాత్రి మనం ఉన్నాము. ప్రియ సోదరి సోదరులారా, ప్రభుకు అర్పించుకుందాం ఈ రాత్రి, ప్రభుకు సమర్పించుకుందాం ఈ రాత్రి. ప్రార్థన చేసుకుందాం. సోదరుడు శాలిన్ గారు వచ్చి ప్రార్థిస్తారు. ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. చిన్న ప్రార్థన ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళే ముందుగా, ప్రభువా ఒక రోషము కలిగినటువంటి నిక్కర్చి క్రైస్తవుడిగా ఉండాలనుకుంటున్నాను. అహజ్య వలె నులివెచ్చనగా ఆ యొక్క నామకార్థ స్థితిలో ఒక అన్యునిగా లేకపోతే ఉండాలనుకోవట్లేదు. ఎలీషా వలె చివరి వరకు కడ వరకు నేను వెంబడించాలనుకుంటున్నాను. నీ కృప నాకు దయచేయండి. ఈ వర్తమానం ఏలియాని వెంబడించాలనుకున్నాను ప్రభు, నాకు సహాయం చేయండి అని ప్రియమైన సోదరి సోదరుడా, ఈరోజు ఏలియా వర్తమానాన్ని ఇచ్చాడు. ఈరోజు ఏలియా వర్తమానాన్ని ఇచ్చాడు. ఈ వర్తమానాన్ని వెంబడించు, నువ్వు మరణంలో జీవంలోకి వెళ్ళిపోతావు. మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రభా వర్తమానం మీకు ఇచ్చాను నాయన. అవును ప్రభా, మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు నాయన. మీ మాట ద్వారా మేము జీవింపబడతాము నాయన. ఓ దేవా, సహాయం దయచేయండి నాయన. దేవా, ఆనాడు ఏలియాను వెంబడించినట్టుగా ఈ కాలంలో ప్రజలు ప్రభా, నా ప్రభా నీ వధువు నాయన ఈ వర్తమానంతో నడుచునుగాక నాయన. దేవా, ఈ వర్తమానమే ఎత్తబాటులో తీసుకెళ్ళేది నాయన. ఆనాడు నా ప్రభువ ఆ గిల్గాలను దాటిన ఆయన, ఆ ఎరికోను దాటి ప్రభువ ఆ బేతేలను దాటిన ఆయన, వెనకొన్న లక్ష్య పెట్టగానే ఆయన ఏలియాను వెంబడిస్తూ ప్రభువ, వర్తమానాన్ని వెంబడిస్తూ ప్రభువ ఆ గొప్ప ఎత్తబాటులోకి ఆయన ఏలియా వెళ్ళినప్పుడు నా ప్రభువ, ఏలియా ఉన్న అభిషేకాన్ని నా ప్రభువ ఏలీషా పొందుకున్నట్టుగానే ఆయన ఈ కాలపు వధువు పొందుకొనగానే ఆయన దేవ సంఘ శాఖలు ఎన్ని చెప్పినప్పటికీ లెక్క కాదు నాయన. ఆ గిలగాల్లో ప్రజలు వెనకకు లాగుతానికి ప్రయత్నించినప్పటికీ నాయన, ఎరుకలో ప్రజలు వెనకకు లాగడానికి ప్రయత్నించినప్పటికీ ప్రభువ, బేతుల్లో ప్రజలు వెనక లాగడానికి ప్రయత్నించినప్పటికీ నాయన వర్తమానం వైపు చూస్తూ ప్రభువ, వర్తమానికి వైపు చూస్తూ ప్రభువ, దేవా ఈ కాలపు వధువు నాయన మేము నిన్ను చూస్తూ ప్రభువ ఈ వర్తమానంతో కొనసాగిపోదు నాయన. సహాయం దయచేయండి ఆయన. మాకు జీవమునిచ్చేది వర్తమానం ఆయన. ఈ కాలపు వర్తమానం ఆయన దాన్ని వెంబడిస్తున్నా ప్రభువ ముందుకు సాగుదుగునాక ఆయన. సహాయం దయచేయండి ప్రభువ. మీరు కృప చూపండి ఆయన. ఆ గొప్ప కుదుపున ఆయన ప్రభువ, ఆ యొక్క సుడిగాలిన ఆయన, ఆ గొప్ప పరిశుద్ధాత్మన ఆయన, ఆ గొప్ప ఎత్తబాటుడికి ప్రభువ నడిపించడు కాక దేవా. మేము ఎవరి దగ్గరికి వెళ్తాం ఆయన, నీవే నిత్య జీవ మాటలు కలిగిన వాళ్ళని ఆయన. దేవా, సహాయం దయచేయండి ప్రభువ. మీరు కృప చూపండి ప్రభువ. ఆ నులివెచ్చని స్థితిలో ఉండి ప్రభువ, దేవా నిన్ను చూసేవాడిగా ప్రభువ, నీ వైపు నిదానం చూసేవాడుగా ఆయన మమ్మల్ని నడిపిస్తున్నాడు ప్రభువ. ఆ సువాసన కలిగే జీవితం నాయన మాకు ఇచ్చిన ఆయన నిన్ను వెంబడించడానికి నాయన. ఆ ఎలీషా నిన్ను చూస్తున్నా ప్రభువ, ఏలియాని చూస్తూ ప్రభువ, ఆ ప్రవక్తను చూస్తూ ప్రభువ ముందుకు సాగినట్లు నాయన. ఈ కాలపు వర్తమానికుడైన విలియం మారియన్ బ్రెనమ్ ఆయన, ఈ ప్రవక్త వర్తమాన ఆయన మేము చూస్తూ ప్రభువ వర్తమాన వైపు నాయన నేను కొనసాగిపోదు కాక నాయన. వర్తమానమే జీవము నాయన. జీవంతో నింపబడదు కాక నాయన. సహాయం దయచేయండి. మీరు కృప చూపండి ప్రభువ. మీరు మాతో మాట్లాడేందుకు వందనాలు నాయన. నీ నోటి మాట ద్వారా మమ్మల్ని జీవింపజేస్తున్నందుకు వందనాలు నాయన. ఈ సంఘ శాఖల వైపు, ఈ బోధన వైపు నా ప్రభువ చూడకుండా ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వారం పొందారు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులైన వారందరికీ చెందుననే వాగ్దానం ప్రభు ప్రతి ఒక్కరు పొందుకుందరు కాక ఆయన. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ అనే వరం పొందుతావు ప్రభు. ఆ గొప్ప కృప ప్రతి ఒక్కరు దయచేయండి. మీరు కృప బలపరచడం ఆయన, వర్తమానం నడిపించడం ఆయన. వర్తమానంతో ప్రభు ఆ యోర్దాన్ని దాటినట్టుగా మరణాన్ని దాటి శక్తిని ఆయన ఈ వర్తమానంలో ఉంది నాయన. దేవానికి వందనాలు తండ్రి. మీరే బలపరచండి. వాతావరణ స్వాధీనపరచడానికి వందనాలు. సోదరుని దీవించి బలపరచడానికి వందనాలు నాయన. నా ప్రభువా దైవజాన్ని బలపరచండి ఆయన. మీరు మాట్లాడారు నాయన. ఈ మాట ద్వారా మమ్మల్ని జీవింపజేస్తున్నందుకు మీకే వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. దేవా, ప్రతి ఒక్కరిని ప్రభువా ఈ వర్తమాన ప్రభువా ఎవరి తరాల మీద చెల్లిపోకూడదు నాయన, ఎవరి కాలం చెల్లిపోకూడదు నాయన. నేరుగా మంచి నేల పడే విత్తనం వలె ఫలించునుగాక దేవా.
సహాయం దయచేయండి ప్రభావ. మీరే కృప చూపండి ప్రభావ. సమస్తము నీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను. దేవ ఈ కుటుంబాన్ని కూడా దీవించండి, బలపరచండి ఆయన. ఓ సహాయం చేసి నడిపించమని ప్రతి ఒక్కరిని కృపాస్తాలకు అప్పగించుకోవచ్చు. ప్రభు యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప ఈ రాత్రి కూడిక ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబానికి, గ్రామస్తులకు, సంఘములకు, సోదరులందరికీ ఆయన కృప సదా తోడుగుండి ఆ సుడిగాలి చేత, ఒక బలమైన ఆత్మ చేత ఓ కుదుపు కొడుకుబడి ఒక పెద్ద బాటులోనికి నిశ్చయముగా మనం అందరం కూడా కొనుక్కోబడుతుంది కాక. ఆమేన్. అందరికీ గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ షాలోమ్. గాడ్ బ్లెస్ యు.